రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభ మధ్యాహ్నం మిత్రమా. సో మీరు ఈరోజు మార్నింగ్ నుంచి చూసుండొచ్చు. మనకి వార్తా సమాచార ప్రసార మాధ్యమాల ద్వారా తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ యొక్క ఫలితాల విడుదల అని చెప్పేసి, దాంతో పాటుగా ఇప్పటిదాకా ప్రిపరేషన్లో భాగంగా సో మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో 2024 డిఎస్సి ముగిసిన అనంతరం చాలామంది మిత్ర బృందం కొంత సందిగ్ధంలో ఉన్నారు. టెట్ నోటిఫికేషన్ వస్తుందా రాదా, గతంలో టెట్ నోటిఫికేషన్ నిమిత్తం కొంత రెస్పాన్స్ షీట్ను ఆధారంగా చేసుకొని పొరపాట్లు జరిగి 1-2 మార్కుతో డిఎస్సికి ఎక్కువ ప్రాధాన్యత కలుపుకొని చదివినప్పటికీ కూడా టెట్ డిస్క్వాలిఫై అయ్యి మళ్ళీ టెట్ వస్తుందా, వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, దాంతోపాటు ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, పోస్టులు ఉంటాయా ఉండయా, అలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అపోహలతోటి పూర్తి స్థాయి సందిగ్ధంలో కొంతవరకు కొనసాగుతూ వచ్చారు. ఇక సమయం ఆసన్నమైంది, టెట్ నోటిఫికేషన్ రానే వచ్చింది. రైట్ సార్, ఈ టెట్ నోటిఫికేషన్ నిమిత్తం ఏ తరహాలో మన ప్రిపరేషన్ ప్లాన్ ఉండాలి, రిమైనింగ్ డిఎస్సి కోసం ఏపీ మిత్ర బృందం ఏ తరహాలో ప్లాన్ చేసుకుంటే మనం ఎక్కువ మొత్తంలో ముందుకెళ్ళొచ్చు, రిమైనింగ్ ఇక్కడ ప్రిపరేషన్ ప్లాన్ దృష్ట్యా మీరు ఆల్రెడీ ఎంతవరకు ప్రిపేర్ అయి ఉన్నారు, మీకు తెలియకుండానే మీరు కొంత సమాచారం చదివి ఉన్నారు, కొన్ని సబ్జెక్టులపైన పూర్తి స్థాయి పట్టుదల సాధించున్నారు. సో మీరు కొత్తగా ప్రారంభించే వాళ్ళకి గతంలో చదివి 1-2 మార్క్తో కొంత 0.01 0.03 మార్క్స్ తోటి దూరమైన వాళ్ళకి తిరిగి ఏ తరహాలో మన ప్రిపరేషన్ ప్లాన్ ఉంటే ఎక్కువ మొత్తంలో ముందుకెళ్ళొచ్చిన విషయాన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం మిత్రమా. రైట్, ఎస్ ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా సో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్ తమ్నేల్ చూసుండొచ్చు. ఎస్ సార్ సోమేశ్వర్ సార్, రిమైనింగ్ స్వప్న మ్యామ్, సో భవానీ గారు రిమైనింగ్ అందుబాటులో, రిమైనింగ్ సో గడ్డం గారు, రబీ గారు, నెక్స్ట్ ఎస్ రైట్ సార్ సురేష్ గారు, సో ఆల్ వ్యూయర్ రాజ్కుమారి మ్యామ్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 22 రాష్ట్రాల యొక్క రాబోయే కాలానికి కాబోయే ఉపాధ్యాయ మిత్రులకి ఈ వీడియో చాలా ఎక్కువ మొత్తంలో ఉపయుక్తమైతే మిత్రమా. సో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. మీకు నచ్చినప్పుడు మీకు తెలిసిన మిత్రులకి, తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్ సార్, ఎస్ ఆల్ వ్యూయర్స్ లైవ్లోకి వచ్చే మిత్రులు ఒక చిన్న లైక్ చేస్తూ వచ్చే ప్రయత్నం చేయండి సార్. ఇక్కడ క్లియర్ కదా, వాయిస్ క్లియర్గా ఉంటే ఒక చిన్న మెసేజ్ పెట్టండి మిత్రమా. తమ్నేల్ చూసుంటారు, మేము బోధించడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్ సార్, మరి మీరు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా? త్వరలో వచ్చేటటువంటి నోటిఫికేషన్ నిమిత్తం సో డిఎస్సి తెలంగాణలో వచ్చే 2025 డిఎస్సి కోసం, అదే మాదిరిగా సో ఆల్రెడీ రాబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిఎస్సి యుద్ధాని కోసం మీరు సిద్ధంగా ఉంటే యుద్ధానికి కావాల్సిన ఆయుధాలు ఏ తరహాలో ఉన్నాయి, ఆయుధాలను ఎంతవరకు మీరు షార్ప్ చేశారు, ఇంకా రిమైనింగ్ పదును ఏ విధంగా పెట్టాలి, ఎంతవరకు మన యుద్ధంలో ముందంజలో ఉండొచ్చు అనే విషయాన్ని పర్టికులర్ డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, ఎస్ ఇక్కడ గమనించాలి, మీరు సిద్ధంగా ఉంటారని అనుకున్న మిత్రమా. రైట్ సార్, ఉండాలి కూడా. ఎందుకు అంటే ఒక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డైట్ చేయడం కోసం ఒక మిత్రుడు పర్టికులర్గా ఇంటర్మీడియట్ అయిపోగానే డైట్ ఉద్యోగం అంటే డైట్ చేసి నేను టీచర్ ఉద్యోగం సాధించాలని ఒక ఆలోచనతోటి ముందడుగేసడం జరుగుతుంది. డిగ్రీ అయిపోయిన తర్వాత మరో మిత్రుడు బీఎడ్ చేసి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని ఒక నేపథ్యం ఏర్పడుతుంది. ఇక్కడ బాగా గమనించండి మిత్రమా, మీరు కానీ నేను కానీ ఒకే స్థాయి నుంచి ఒకే ఏరియా అంటే ఒకే నైతిక విలువలు కలిగిన ప్రాంతాల నుంచి పర్టికులర్ రావడం జరిగింది. అంటే మనము పర్టికులర్గా ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనే ఆలోచన ధోరణి వచ్చిందంటేనే ఆ ఆలోచన ధోరణికి ప్రధాన కారణం మనం పుట్టి పెరిగినటువంటి కుటుంబ నేపథ్యం, దాంతోపాటు మన యొక్క ఆర్థిక స్థితిగతులు. ఈ ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా పుట్టి పెరిగినటువంటి కుటుంబ నేపథ్యము, ప్రాంతీయ అసమానతను ఆధారంగా చేసుకునే ఈ అభ్యర్థులకి ఉపాధ్యాయ వృత్తిని ఏర్పాటు చేసుకోవాలని ఒక నేపథ్యం ఏర్పడుతుంది. రైట్ సార్, రిమైనింగ్ మన దగ్గర అమౌంట్ ఎక్కువ మొత్తంలో ఉన్నా, కొంచెం ఎక్కువ మొత్తంలో ఆర్థిక స్థితిగతులు ఉన్నా కూడా ఈ సిస్టమ్ వైపు రాలేమన్నమాట. వేరే సిస్టాన్ని ఏర్పాటు చేసుకుని కొంచెం ప్రిపరేషన్ ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, ఇక్కడ ఇంటర్మీడియట్ అయిపోయాక డైట్ చేయడం ఒక వృత్తిరీత్యా కోర్సు నిమిత్తం, డిగ్రీ అయిపోయిన తర్వాత బీఎడ్ చేయడం వృత్తిరీత్యా కోర్సు నిమిత్తం, పర్టికులర్గా బీఎడ్ సర్టిఫికేట్ కానీ డైట్ సర్టిఫికేట్ కానీ కేవలం ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడం కోసం మాత్రమే ఏర్పాటు చేయబడ్డవి. అలా ఉపాధ్యాయ వృత్తిని ఏర్పాటు చేయడం కోసం మనం స్వీకరించిన ఆ కోర్సు, ఆ సర్టిఫికేట్, ఆ కోర్సు చదువుతున్నప్పుడు మనం ఎక్కువ మొత్తంలో చేర్పుల మార్పుల నిమిత్తం కొంత సమాచారాన్ని, కొంత అవగాహన పొందాం, కొంత రెస్పెక్ట్ కూడా పొందాం, రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకున్నాం. ఎప్పుడైతే డైట్ చేసామో, ఎప్పుడైతే బీఎడ్ చేసామో అప్పటి నుండే సార్, మేడం అనేటటువంటి పదాలతోటి ఉచ్చారణ మొదలైంది. రైట్ సార్, అంటే మన ప్రిపరేషన్లో ఎప్పుడైతే వృత్తిరీత్యా కోర్సు మొదలు పెట్టామో అప్పటి నుంచే ఉపాధ్యాయ వృత్తి కోసం తొలి అడుగు ప్రారంభమైంది. రైట్ సార్, అలాంటి అడుగు వేస్తూ 2008 డిఎస్సి, తదుపరి టెట్లో మార్పులు, టెట్ అని 2011లో, తదుపరి తర్వాత మళ్ళీ డిఎస్సి 2017. సో ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా పలుమార్లు కొంత ఓటమి పాలవుతూ తిరిగి చివరిగా 2024 డిఎస్సి తెలంగాణ మిత్ర బృందం కొంతవరకు బ్యాకప్ అవడం జరిగింది. తదుపరి చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్ర బృందం ముందు ఒక పర్టికులర్గా డిఎస్సి నోటిఫికేషన్ నవంబర్ 6వ తేదీన రాబోతుంది. రైట్ సార్, మరి ఇన్ని స్థితిగతుల దృష్ట్యా ఇప్పటిదాకా మనం గతంలో జరిగిన అంశాలను అన్నిటి కూడా బేరీజ్ వేసుకుంటూ ఇప్పటిదాకా వచ్చేటప్పటికి మనకు గతంలో జరిగిన అంశాలని పునశ్చరణ చేసే ప్రయత్నం చేయండి, ఒకసారి పునః పరిశీలన చేయండి. రైట్ సార్, ఏ తరహాలో మనం ప్రిపేర్ అవుతూ వచ్చాం, ఎందుకు ఈ బీఎడ్ చేసాం,
ఏ తరహాలో మన ప్రిపరేషన్ కొనసాగుతూ వచ్చింది, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఈ లోపాలను సవరించుకుంటూ మనం ముందుకెళ్ళినట్లయితే తప్పకుండా విజయం సాధించవచ్చు మిత్రమా. అందులో కొన్ని కీలకమైన అంశాలను పరిగణలో తీసుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, ఇస్ ఎ క్లియర్? రైట్ సార్, ప్రత్యేకంగా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ తెలంగాణ వాళ్ళ మిత్ర బృందం దృష్ట్యా టెట్ నోటిఫికేషన్ పై కొంత సమాచారం డిస్కస్ చేసిన పిదప ఏపీ మిత్ర బృందానికి డిఎస్సి ప్రిపరేషన్ లో భాగంగా కొన్ని మెలుకోలని కొంత సమాచారాన్ని పరిగణలో తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇస్ క్లియర్ సార్? ఎస్, రైట్ సార్. వన్స్ ఒక్కసారి గమనించిన మిత్రమా, తప్పకుండా ప్రభాకర్ గారు ఒకసారి చూస్తే ఇక్కడ మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ కానీ వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లతో పాటుగా వెంకట్ సార్ యొక్క సహా అధ్యాపక బృందం ఆధ్వర్యంలో రైట్ సార్ బోధించడానికి సిద్ధంగా ఉన్నాం మిత్రమా. స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఏదైతే ఉందో ఎస్జిటి కానీ ఎస్ఏ కానీ సోషల్ కంటెంట్ విషయంలో పూర్తి స్థాయిగా మీకు కంటెంట్ అందిస్తూ డిఎస్సి యుద్ధంలో మీ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ మొత్తం కూడా వెరీ షార్ప్ గా చేయడం కోసం ఈ యొక్క బోధనా సిద్ధం అనేది పూర్తిగా అందుబాటులో ఉంది. మన యొక్క బోధనా విధానము దాంతో పాటుగా ఎవరైతే ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తులుగా గతంలో స్థిరపడ్డారో పలుమార్లు దినపత్రికల్లో ఆర్టికల్స్ రాశారో విషయ నిపుణులు అయ్యారో వాళ్ళ ద్వారా మాత్రమే మనం బోధించుకోవడం జరుగుతుంది. మనకి కంటెంట్ విషయంలో ఇక్కడ గమనించినట్లయితే మిత్రమా, ఎక్కడెక్కడి నుంచి ప్రశ్నలు వస్తున్నాయి, సిలబస్ లో ఏ అంశాలు ఉన్నాయి, సిలబస్ లో లేని అంశాలు ఏమున్నవి రైట్ సార్. సిలబస్ లో ఉన్న అంశాలను ఎక్కడా వదిలిపెట్టకుండా లేని అంశాల వైపు ఎక్కువ మొత్తంలో చూడకుండా పూర్తి స్థాయి డిఎస్సి ఉద్యోగ నిమిత్తం సిలబస్ లో ఉన్న అంశాలని కులంకషంగా పూర్తి స్థాయిలో 360 డిగ్రీస్ కూడా విశ్లేషించుకుంటూ పోయేటటువంటి మన యొక్క టీం మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. దానికి మేము సిద్ధంగా ఉన్నాం రైట్ సార్. రిమైనింగ్ ఇక మీరు తరువాయి భాగం యుద్ధానికి సిద్ధంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఈ యుద్ధానికి సిద్ధంలో భాగంగా మీ ఒంట్లో కూర్చునే అంత ఓపిక చదివే అంత సత్తా ఉంటే ఫస్ట్ ఒంట్లో ఏముండాలి సార్? కూర్చునే అంత ఓపిక ఉండాలి, దాంతో పాటుగా చదివే అంత సత్తా ఉండాలి రైట్ మిత్రమా. ఈ చదివే అంత సత్తాని ఏర్పాటు చేసుకొని కూర్చునే అంత ఓపిక ఉంటే తప్పకుండా సర్వీస్ రాకుండా నీ ఒంటి మీదకి సర్వీస్ రాకుండా పైన భగవంతుడు కూడా ఆపలేడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో మిత్రమా, ఫస్ట్ పేజ్ లో రాసి పెట్టుకో. కూర్చునే అంత ఓపిక చదివే అంత సత్తా ఎవరి ఒంట్లో ఉంటే వాళ్ళ ఒంటి మీదకి సర్వీస్ రాకుండా పైన భగవంతుడు ఆపలేడు. ఈ ప్రతిపాదన నిమిత్తం ఒకటి మాత్రం తీసుకోవాలి మిత్రమా, రిస్క్ తీసుకుంటే తప్పకుండా రిటర్న్ వస్తుంది. దానికి నిదర్శనం అతి తక్కువ కాలంలో అతి తక్కువ సమయంలో వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ ద్వారా మీ ముందుకు వచ్చినటువంటి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న మీ వెంకట్ సార్ ఏదైతే ఉన్నారో ఆయనే నిలువెత్తు నిదర్శనం రైట్ సార్. మన ఇప్పటిదాకా పోటీ ప్రపంచంలో బయట ప్రపంచంలో ఆన్లైన్ వ్యవస్థలో నంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నవి, నంబర్ ఆఫ్ కోచింగ్ సెంటర్లు ఉన్నవి రైట్ సార్. వాళ్ళందరినీ పలుచుకొని పర్టికులర్గా మనకంటూ ఒక సిస్టమ్ ఉండాలనే నేపథ్యంతో స్కూల్ అసిస్టెంట్ సోషల్ విషయంలో తెలంగాణ వారికి ఒక టెస్ట్ సిరీస్ ఏర్పాటు చేసి కేవలం జాగ్రఫీతో పాటు సోషల్ విషయంలో కొంత మెలకువలు ఏర్పాటు చేస్తూ వచ్చాం. సుమారు ఒక 290 పైచిలకు ఉద్యోగాలను అంటే ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడంలో భాగంగా కొంత కీలక పాత్ర వహించాం మిత్రులకి రైట్ సార్. అది ఒక ఎత్తు అయితే ఈ రోజు టెట్ రిజల్ట్ ఏదైతే వచ్చిందో మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన టెట్ రిజల్ట్ లో సుమారు 130 పైన ఒక 9 మంది ఉన్నారు రైట్ సార్. 140 ప్లేస్ లో ఒక 2 ఉన్నారు, 120 ప్లేస్ లో సుమారు ఒక 24 మంది ఉన్నారు. అట్లా 100 క్లాస్ అయిన నంబర్ ఆఫ్ మెంబర్స్ ఎప్పుడు రాసిన టెట్ స్కోర్ పెరగలే. కానీ ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టెట్ ఎగ్జామ్ లో కొంత తెలుగు కానీ దాంతో పాటు ఇంగ్లీష్ కానీ సైకాలజీ విషయంలో కానీ సోషల్ కంటెంట్ కానీ పేపర్ యొక్క స్ట్రాటజీ చేర్పు మార్పులకు లోనైంది. అలాంటి పేపర్లో కూడా ఈరోజు ఎక్కువ స్కోర్ తీసుకొచ్చి 100కు పైచిలకు ఎక్కువ మంది స్కోర్ సాధించడంలో చాలా ఉత్తమమైన ఫలితాలు సాధించడంలో రిస్క్ తీసుకుంటే రిటర్న్ వస్తుందనడానికి నిదర్శనం ఇదే మిత్రమా. రిస్క్ తీసుకున్నాం. 4 AM ఉదయం 4 గంటలకు లేచి 6 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్ర బృందాన్ని కూడా టెస్ట్ విశ్లేషణ చేసాం. అది ఇంకా అన్ని సబ్జెక్టు చేయకుండా కేవలం జాగ్రఫీ వరకే వచ్చాం. అప్పటికి వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ దృష్టిలో ఉంచుకొని ఆపాం. ఇప్పుడు డిఎస్సి కోసం వాళ్ళ కోసం కూడా ఏర్పాటు చేస్తున్నాం మిత్రమా. పేపర్ విశ్లేషణ మన తెలంగాణ వాళ్ళ మిత్రులు కూడా ఏర్పాటు చేసినాం. ఉదయం 4 గంటల నుంచి మొదలుకుంటే రాత్రి 10-11 గంటల వరకు వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ ద్వారా మీకు నిరంతరం కూడా క్లాసులు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ రిస్క్ తీసుకుంటున్నాం కాబట్టి రిటర్న్ వచ్చింది, రిటర్న్ వస్తుంది కూడా ఫలితాలు రైట్ సార్. దానికి ఇంకా కావాలంటే మీకు కొంత ఎవిడెన్స్ కావాలంటే మన యూట్యూబ్ ద్వారా ఒకసారి చిన్న చిన్న వీడియోలు చూడండి మిత్రమా. గతంలో మన యొక్క యాప్ ద్వారా ఫలితాలు పొందినటువంటి మిత్రుల యొక్క అనుభవాలు సలహాలు సూచనలు ఒకసారి చూడండి. ఇప్పుడు మన యొక్క డిస్కషన్ లో భాగంగా సో నేను మీకు చెప్పదలసినటువంటి ప్రధాన ఉద్దేశాలు ఒకసారి గమనించినట్లయితే మిత్రమా, మన యొక్క ప్రిపరేషన్ భాగంగా మరి పునఃపరిశీలన పునఃప్రారంభం అంటే ప్రిపరేషన్ కి పునఃప్రారంభ ప్రణాళిక ఏ తరహాలో ఉండాలి, మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఇప్పుడు కొత్తగా ప్రారంభించే వాళ్ళు కానీ గతంలో ప్రారంభించి మన ఇటీవల కాలంలో కొంచెం తక్కువ స్కోర్ తోటి సో కంప్లీట్ గా పోరాడి గెలిచినటువంటి మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో పోరాడి గెలిచినటువంటి మిత్ర బృందం అందరికి కూడా కొంత మెలకువలను ఆధారంగా చేసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం రైట్ సార్. ఇస్ క్లియర్? ఇక్కడ మన యొక్క ప్రిపరేషన్ లో భాగంగా మిత్రమా సో ఫస్ట్ వన్ తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది రైట్ సార్. ఈ నోటిఫికేషన్ విడుదలైంది మీ అందరికీ తెలుసు. నవంబర్ 5వ తేదీ నుంచి మొదలుకుంటే 20వ తేదీ వరకు అప్లికేషన్స్ ఉన్నాయని చెప్పేసి రైట్ సార్. నవంబర్ 5 నుంచి 20వ తేదీ వరకు అప్లికేషన్ స్టాటస్ ఉంది.
దాంతో పాటుగా జనవరి 1వ తేదీ నుంచి మొదలుకుంటే 20వ తేదీ వరకు కంప్లీట్ గా మనకు జనవరి 20వ తేదీ వరకు పూర్తిగా ఎగ్జామ్ షెడ్యూల్ ఉంది. ఈ యొక్క నవంబర్ 5 నుంచి జనవరి 1వ తేదీ వరకు సుమారు ఒక 56 రోజుల వరకు సమయ వ్యత్యాసం ఉంది. కేవలం ఒక 56 డేస్ సుమారు చూస్తే ఈ రోజు గడిచిపోతే ఆ రోజు గడిచిపోతే మధ్యలో 54 రోజులే ఉంటుంది, రైట్ సార్. ఈ 50 నుంచి 55 రోజులకి వ్యత్యాసం ఏతుందో ఈ 50 రోజులలో ఈ రోజు టెట్ విషయంలో చూసినట్లయితే మిత్రమా కంప్లీట్ గా ఒక 50 రోజులు మన పరిగణలో తీసుకుంటే ఈ 50 డేస్ లో టెట్ లో ఈ రోజు ఉద్యోగం డిఎస్సి 2024 ఉద్యోగం సాధించిన వాళ్ళు ఏపీలో కానీ తెలంగాణలో కానీ బాగా గుర్తుపెట్టుకోండి సార్. డిఎస్సి డిసైడింగ్ ఫ్యాక్టర్ టెట్ స్కోరే, ఏంటి సార్. డిఎస్సిని డిసైడ్ చేసినటువంటి ఫ్యాక్టర్ ఏంటంటే అంటే అది డిఎస్సిలో పర్టికులర్ గా టెట్ స్కోరే మనకి ఎక్కువ మొత్తంలో పూర్తిగా ఇక్కడ డిఎస్సిని డిసైడ్ చేసింది. మరి ఈ టెట్ స్కోర్ వచ్చేటప్పటికి చాలా మంది మిత్రులు రిజర్వేషన్ లో ఉన్న వాళ్ళు తక్కువ స్కోర్ వచ్చినా కూడా ఉద్యోగాలు వచ్చినవి. సో పర్టికులర్ గా 65 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా మనకు రిజర్వేషన్ పర్పస్ లో డిఎస్సి కేటగిరీలో ఈరోజు జగిత్యాల జిల్లా నుంచి ఉద్యోగం వచ్చింది, రైట్ సార్. ఆ తరహా జిల్లాల ప్రాతిపదికన ఎస్టీ రిజర్వేషన్ లో కానీ ఎస్సీ రిజర్వేషన్ లో కానీ ఓడి అంటే మనకు ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో కానీ ఓపెన్ దృష్ట్యా కానీ పర్టికులర్ గమనిస్తే టెట్ స్కోర్ అనేది డిఎస్సిని డిసైడ్ చేసింది. కాబట్టి టెట్ స్కోర్ వచ్చేటప్పటికి మన మిత్రుల ద్వారా గతంలో సర్వీస్ సాధించి మొన్న రీసెంట్ డిఎస్సిలో సర్వీస్ సాధించిన మిత్రుల ద్వారా వాళ్ళ స్కోర్లను పరిగణలో తీసుకొని రాబోయే నోటిఫికేషన్ దృష్ట్యా వచ్చే పోస్టును ఆధారంగా చేసుకుని మనం ఒకసారి ఎలాంటి అంశాలు అయితే పరిగణలో తీసుకుంటే సర్వీస్ వస్తున్న విషయాన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం మిత్రమా. ఇక్కడ గమనించే ప్రయత్నం చేయాలి మనసు ఒకసారి, రైట్ సార్. ఒకసారి చూస్తే ఎస్పెషల్లీ రైట్ సార్ టెట్ నోటిఫికేషన్ విడుదలైన టెట్ నోటిఫికేషన్ ఆధారంగా చేసుకుని తెలంగాణ రాష్ట్రం యొక్క మిత్ర బృందం దృష్ట్యా వన్స్ ప్రీవియస్ ప్రిపేర్ అయిన విద్యార్థులు దాంతో పాటు పోరాడి గెలిచినటువంటి మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో మన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తిరిగి డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యే మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేయాల్సినటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏ తరహాలో ఉన్నాయి ఎక్కడి వరకు విస్తరించారు సార్. తెలంగాణలో ఉన్నటువంటి టెట్ నోటిఫికేషన్ ఆధారంగా చేసుకున్నట్లయితే మనకి ప్రీవియస్ విద్యార్థుల దృష్ట్యా ఒక 110 కంటే ఎక్కువ స్కోర్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిత్రమా టెట్ లో 110 కంటే ఎక్కువ స్కోర్ ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు డిఎస్సి విషయంలో మెరుగైనటువంటి స్కోర్ సాధిస్తూ పూర్తి స్థాయిలో ఈ రోజు విజేతలుగా నిలిచారు, రైట్ సార్. కంప్లీట్ గా చూసినట్లయితే డిఎస్సి విజేతగా కంప్లీట్ నిలిచారు 110 కంటే ఎక్కువ స్కోర్ ఉన్న వాళ్ళు, రైట్ మిత్రమా. 110 కంటే ఎక్కువ స్కోర్ ఉన్న వాళ్ళు డిఎస్సి విషయంలో 80 మార్కుల పేపర్ గాను 60 సుమారు చూసినట్లయితే వన్స్ గమనిస్తే మిత్రమా ఇక్కడ 80 మార్కుల పేపర్ గాను పర్టికులర్ గా ఇక్కడ చూసినట్లయితే మిత్రమా 58 అదే మాదిరిగా 60 58 60 62 రైట్ సార్ 65 ఇలాంటి మార్కులను సాధించిన వాళ్ళంతా కూడా అప్రాక్సిమేట్లీ డిఎస్సి క్రాక్ చేశారు అన్ని జిల్లాల దృష్ట్యా స్కూల్ అసిస్టెంట్ సోషల్. అంటే ఇక్కడ 110 కంటే ఎక్కువ స్కోర్ ఉన్నట్లయితే మనకి ఒక 13 నుంచి 14 మార్కుల వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది, రైట్ సార్. ఇలా డిఎస్సిని డిసైడింగ్ చేసింది గతంలో మనకి టెట్ స్కోరే, రైట్ సార్. ఇప్పటికీ టెట్ స్కోరు 110 కంటే తక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిత్రమా వన్స్ వాళ్ళు 70 ఉండొచ్చు 80 ఉండొచ్చు 90 ఉండొచ్చు, రైట్ సార్. గమనించండి 70 ఉన్నా 80 ఉన్నా 90 ఉన్నా మనకి అర్థమవుతుంది ఒక 110 కంటే ఎక్కువ మొత్తంలో టెట్ స్కోర్ ఉంటే ఇస్ అ సేఫ్ జోన్, రైట్ సార్. మనం సేఫ్ జోన్ లో ఉండొచ్చు. రేపు డిఎస్సికి కొన్ని తెలిసి తెలియక కొంత ప్రెజర్ని ఆధారంగా చేసుకొని పొరపాట్లు పెట్టినా కూడా మనం సేఫ్ జోన్ లో ఉండొచ్చు అని చెప్పేసి ఒక మనకు ప్రతిపాదన ఉంది, రైట్ సార్. మరి 70 ఉన్న వానికి 110 రావాలంటే ఒక 40, రైట్ సార్. 80 ఉన్న వానికి 110 రావాలంటే ఒక 30, 90 ఉన్న వానికి 110 రావాలంటే ఒక 20 మార్కులు రావాలి టెట్ విషయంలో, రైట్ సార్. ఇవి మాక్సిమం వీలైనంత వరకు తీసుకురావచ్చు. ఇప్పుడు తెలంగాణ ఏపీలో కూడా టెట్ స్కోర్ కొంతమంది చాలా మంది మిత్రులకి తగ్గింది, రైట్ సార్. చాలా మంది మిత్రులకు పెరిగింది. అందులో చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎగ్జామ్ పేపర్ దృష్ట్యా చాలా టఫ్ పేపర్ వచ్చింది, అక్కడ కూడా తగ్గింది. ఇక్కడ ఈ 40 30 20 వస్తే మనం 110 కంటే ఎక్కువ మొత్తంలో సేఫ్ జోన్ లో ఉంటాం, మనకు డిఎస్సి ఈజీగా క్రాక్ చేయొచ్చిన ఒక ప్రతిపాదన ఏర్పడింది. అలాంటప్పుడు ఇంత తక్కువ స్కోర్ ఉన్న మిత్ర బృందం ఇక్కడ కూడా నిరుత్సాహపడకూడదు, నిరుత్సాహపడాల్సిన అవసరం కూడా లేదు, రైట్ సార్. వన్స్ గమనిస్తే మిత్రమా మనకు టెట్ స్కోర్ గనక 7 మార్కులు ఉంటే టెట్ స్కోరు కంప్లీట్ గా 7 మార్కులు ఉంటే డిఎస్సిలో ఒక మార్క్ యాడ్ అవుతుంది, రైట్ సార్. టెట్ లో 7 మార్కులు ఉంటే డిఎస్సికి ఒక మార్క్ యాడ్ అవుతుంది, రైట్ మిత్రమా. సుమారుగా టెట్ లో ఒక 21 మార్కులు కలిస్తే డిఎస్సిలో ఒక 3 మార్కులు వస్తుంది, 7 3 21, రైట్ సార్. అప్రాక్సిమేట్లీ మనకు 3 మార్కులు యాడ్ అవుతున్నామంటే డిఎస్సిలో ఇక్కడ 80 మార్కులు ఉన్న మిత్రులు 90 మార్కులు ఉన్న మిత్రులు అందరితో పోల్చుకుంటే 3 మార్కులు అంటే డిఎస్సిలో 6 క్వశ్చన్లకు ఆన్సర్ గుర్తించాలి కేవలం, రైట్ సార్. రిమైనింగ్ 30 మార్కులు వస్తే నేను సేఫ్ జోన్ లో ఉంటా అన్న అభ్యర్థి డిఎస్సికి నిమిత్తం ఒక 4 మార్కులు తెచ్చుకోవాలి, అంటే 8 ప్రశ్నలకు ఆన్సర్ గుర్తించాలి, రైట్ సార్. 40 మార్కులు నాకు టెట్ విషయంలో తక్కువ స్కోర్ ఉంది అందరితో పోల్చినప్పుడు అన్నప్పుడు ఈయన డిఎస్సిలో ఒక 5 మార్కులు తీసుకురావాలి, అంటే అందరికంటే ఒక 10 మార్కులు తెచ్చుకోవాలి, రైట్ సార్. ఇలా పోల్చుకుంటూ
ఈ డిఎస్సి విషయంలో వచ్చేటప్పటికి మిత్రమా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్ర బృందం కానీ మన తెలంగాణలో మిత్ర బృందం కానీ ఎవరైతున్నారో వీళ్ళు పర్టికులర్గా ఇక్కడ 7 మార్కులకి 1 మార్క్ కలుస్తుంది కాబట్టి ఇంత తక్కువ స్కోర్ ఉన్నా ఎక్కువ స్కోర్ ఉన్నా డిఎస్సినే ఫైనలైజ్, రైట్ సార్. ఇక్కడ టెట్లో మాక్సిమం వీలైనంత వరకు బెస్ట్ ఇస్తాం. ఇచ్చినప్పటికీ కూడా తక్కువ స్కోర్ వచ్చినట్లయితే మాక్సిమం వీలైనంత వరకు తక్కువ స్కోర్ వచ్చినప్పుడు పర్టికులర్గా ఇగో ఇక్కడ 40 మార్కులు 30 మార్కులు 20 మార్కులు సాధించడంలో భాగంగా డిఎస్సిలో ఓ 6 ప్రశ్నలకు ఎక్కువ మొత్తంలో ఆన్సర్ గుర్తిస్తే 3 మార్కులు కలుస్తుంది, రైట్ సార్. ఓ 8 ప్రశ్నలకు ఆన్సర్ ఎక్కువ మొత్తంలో గుర్తిస్తే అందరికంటే 4 మార్కులు కలుస్తుంది, రైట్ సార్. అలా ఓ 40 మార్కులు టెట్ అంటే అప్రాక్సిమేట్ మిత్రమా, ఎస్పెషల్లీ 7 అంటున్నాం కాబట్టి ఓ 6 మార్కులు డిఎస్సి విషయంలో 5 నుంచి 6 మార్కులు తీసుకొస్తే సుమారుగా ఒక 10 నుంచి 11 ప్రశ్నలకి ఎక్కువ మొత్తంలో ఆన్సర్ గుర్తిస్తే క్రాక్ చేయొచ్చు, రైట్ సార్. సార్ మీరు అన్నట్టు ఈజీగానే 5 మార్కులు 6 మార్కులు 3 మార్కులు అంటున్నారు, కానీ ఆ 5 మార్కులు 6 మార్కులు 3 మార్కులు రావాలంటే మేము ఎన్ని పుస్తకాలు తిరిగేయాలి సార్ అని చెప్పేసి, రైట్ సార్. ఇప్పటికీ ఇక్కడ స్కోర్ చూస్తేనే తక్కువ కనిపిస్తుంది, 70, 80, 90, 100 వరకే ఉన్నవి. మీరు 110 కంటే ఎక్కువ మొత్తంలో ఉంటే సేఫ్ జోన్ అని పేర్కొన్నారు, రైట్ సార్. ఈ 110 పైన ఉన్నవాడు కూడా ప్రిపేర్ అవుతా ఉంటారు, వాడిని ఓవర్టాక్ చేసి మనం ముందుకు వెళ్ళాలి, మరి అదే కదా యుద్ధం అంటే, రైట్ సార్. సో పర్టికులర్ గా విజేత అంటేనే అది ఆల్మోస్ట్, రైట్ సార్. ఇక్కడ ఓవర్టాక్ చేసి మనం ముందుకు వెళ్ళాలి మిత్రమా. కాకపోతే మీరు తక్కువ స్కోర్ వచ్చింది ఎక్కువ స్కోర్ వచ్చింది అనే విషయాన్ని మర్చిపోండి, రైట్ సార్. మేజర్ గా మర్చిపోయే ప్రయత్నం చేయండి, రైట్ సార్. తెలంగాణలో టెట్ విషయంలో మిత్రమా 110 కంటే ఎక్కువ మొత్తంలో ఉంటే సేఫ్ జోన్. మాక్సిమం మన టార్గెట్ వచ్చినప్పటికీ 149 మన యొక్క టార్గెట్, రైట్ సార్. టార్గెట్ ఎంత సార్? 149. సార్ గా 149 ఒక్క మార్క్ ఎందుకు మిస్ అయింది సార్ అంటే, ఎప్పట్లాగే మన వాళ్ళు క్వశ్చన్ పేపర్ లో మిస్టేక్స్ ఇస్తారు కదా, ఆ మిస్టేక్ వల్ల క్వశ్చన్ పేపర్ లో క్వశ్చనే సరిగా లేకపోవడం వల్ల ఈ ఒక్క మార్క్ మిస్ అయింది, లేకపోతే అది కూడా వచ్చేది. అదే మన కాన్ఫిడెన్స్, రైట్ సార్. 150కి 150 కొట్టే విధంగానే చదివా నేను, యుద్ధానికి సిద్ధమైన. కాకపోతే ఎగ్జామ్ పేపర్ లో ఆయన ఇచ్చినటువంటి క్వశ్చన్ విషయం కంప్లీట్ క్వశ్చన్ సరిగా లేకపోవడం వల్ల ఆన్సర్ గుర్తించలేకపోయాను మిత్రమా. అందుకనే నాకు 149 వచ్చినాయని చెప్పేసిన కాన్సెప్ట్ తోటి 149 టార్గెట్ పెట్టుకుని చదివే ప్రయత్నం చేద్దాం. అదే తరహాలో ముందుకు వెళ్దాం మిత్రమా. వెరీ ఈజీగా ఈ టార్గెట్ రీచ్ అవ్వచ్చు, రైట్ సార్. ఎలా రీచ్ అవ్వచ్చు సార్ అంటే, ఆయన ఇచ్చేటటువంటి ప్రశ్నలన్నీ మనం చదువుతున్న పుస్తకాల నుంచే వస్తాయి కాబట్టి బయటికి వెళ్ళి ఏం రావు, ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. మరి ఈ టెట్ విషయంలో సార్ 150కి 150ని ప్రామాణికంగా చేసుకుని చదువుతున్నాం అంతే తప్ప మామూలుగా క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు 120 వరకే 130 వరకే మనం అటెంప్ట్ చేయట్లేదు కదా. 150కి 150 ప్రశ్నలను అటెంప్ట్ చేస్తున్నాం కాబట్టి మన టార్గెట్ 150, రైట్ సార్. అందులో ఇక్కడ గమనించాలి, టెట్ సిలబస్కి వచ్చేటప్పటికి మిత్రమా తెలంగాణ రాష్ట్ర మిత్ర బృందాన్ని ఉద్దేశించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికే మీరు డిఎస్సి 2024లో కంప్లీట్ గా పోరాడి గెలిచినటువంటి మిత్రులు కాబట్టి మీ ప్రిపరేషన్ లో ఇక్కడ గమనించాలి, సైకాలజీ, అదే మాదిరిగా లాంగ్వేజ్ 1 తెలుగు, లాంగ్వేజ్ 2 వచ్చేటప్పటికి ఇంగ్లీష్, అదే తరహాలో కొంతవరకు గమనిస్తే సోషల్ మెథడాలజీ ఆర్ టీచింగ్ మెథడాలజీ, రైట్ సార్. సోషల్ మెథడాలజీ లేదా టీచింగ్ మెథడాలజీ, సోషల్ మెథడాలజీ అదే మాదిరిగా టీచింగ్ మెథడాలజీ, రైట్ మిత్రమా. నెక్స్ట్ దాంతో పాటుగా సోషల్ కంటెంట్, ఇవి మనకు ఉన్నటువంటి సెగ్మెంట్స్. ఒక్కసారి గమనించండి సార్. వన్స్ ఏమున్నాయి సార్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి? ముఖ్యంగా సైకాలజీ, అదే మాదిరిగా చూసినట్లయితే తెలుగు, ఇంగ్లీష్, మెథడాలజీ ప్లస్ అదే మాదిరిగా సోషల్ కంటెంట్. ఇవన్నీ కొత్తగా చదవట్లేదు కదా మనం, రైట్ సార్. 2024 డిఎస్సికి ముందు టెట్ విషయంలో చదివాము. రిమైనింగ్ టెట్ కోసం చదివేటప్పుడుగా ఈ అన్ని సబ్జెక్టులను ప్రామాణికంగా చేసుకునే చదివాము, రైట్ మిత్రమా. రిమైనింగ్ డిఎస్సికి వచ్చేటప్పటికి ఈ సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ తప్ప మిగతా ఈ 2 సెగ్మెంట్ కూడా చదివి పెట్టాం డిఎస్సిలో, రైట్ సార్. అంటే మీ ప్రిపరేషన్ మీకు తెలియకుండా 2023వ సంవత్సరం నుంచి కొనసాగుతూనే వస్తుంది, రైట్ సార్. మధ్యలో కొంత వ్యత్యాసం, ఒక నెల రోజులు 30 రోజులు 35 రోజుల వ్యత్యాసం రావచ్చు ఫలితాల నిమిత్తం. కొంతవరకు మనం పోరాడి గెలిచాము కాబట్టి మానసికంగా కొంత స్థైర్యాన్ని కోల్పోయి ఉంటాం. సో మీరు పడే బాధ నేను కూడా పడుతూ ఉంటాను, అంటే మీరున్న స్థానం నేనున్నా కూడా నాకు అలాంటి ఫీలింగ్స్ ఉంటవి. ఆ ఓవరాల్ గా మొత్తంగా అయితే చదివిన సమాచారమే. ఒకటి గమనించండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలిసినటువంటి సమాచారమే, రైట్ సార్. రెండోది నువ్వు గతంలో చదివినటువంటి బుక్స్ నుంచే నీకు ఆ రోజు ఎగ్జామ్ లో ప్రశ్నలు వచ్చాయి. తిరిగి ఈ రోజు కూడా రేపు రాయబోతున్న జనవరి 1 నుంచి 20 వరకు వచ్చేటువంటి ఎగ్జామినేషన్ హాల్లోని క్వశ్చన్ పేపర్ కూడా క్వశ్చన్స్ కూడా ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి ఈ యొక్క అన్ని పుస్తకాల నుంచే వస్తుంది, రైట్ సార్. పుస్తకం అనేది ఇక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లోని సిలబస్ ను ఆధారంగా చేసుకుని ఉంటుంది. ఆ సిలబస్ లో ఉన్నటువంటి టాపిక్స్ నుంచే ప్రశ్నలు వచ్చాయి, రైట్ సార్. ఆ సిలబస్ ఆల్రెడీ నువ్వు చదివి పెట్టావు, కొంతవరకు చదివావు, కొంత నీ దగ్గర సమాచారం ఉంది, నీకు తెలియకుండానే సమాచారం ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఇప్పటికీ డిఎస్సి ఎగ్జామ్ అయిపోయిన మిత్రుడు తిరిగి ఇప్పుడు ఒక క్వశ్చన్ పేపర్ తీసి ఓపెన్ చేసి చూడండి మిత్రమా.
మీకు తెలియకుండా కొన్ని క్వశ్చన్లకు మీరు ఎలిమినేషన్ మెథడ్ ఆధారంగా చేసుకుని ఆన్సర్ గుర్తించే శక్తి సామర్థ్యాలు మీ ఒంట్లో ఇమిడి ఉన్నాయి. తప్పకుండా మీరు ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతారు, అది గమనించండి, రైట్ సార్. సో కాబట్టి ఆల్రెడీ మీ ప్రిపరేషన్లో మీకు తెలియకుండా మీరు ఓవరాల్గా ఒక 60% ముందు ఉన్నారు, రైట్ సార్. 60% ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది. సిలబస్ తెలుసు, దాంతో పాటుగా టెక్స్ట్ బుక్స్ తెలుసు, ప్రీవియస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడెక్కడి నుండి ప్రశ్నలు వచ్చాయనే విషయం మీ ఒంట్లో జీవం ఉన్నంత వరకు గుర్తుంటుంది, రైట్ సార్. ఎందుకంటే అది పోరాడి గెలిచినటువంటి విధానం కాబట్టి, రైట్ మిత్రమా. మ్యాక్సిమం మీ ఒంట్లో జీవం ఉన్నంత వరకు ఎక్కడెక్కడ మీరు పొరపాటు చేశారు, ఎక్కడ వీక్ ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో ఎక్కువ స్కోర్ తీసుకొచ్చేంత క్యాపబిలిటీ ఉంది, ఏ సబ్జెక్ట్లో పొరపాట్లు ఎక్కువ చేశారనే విషయాన్ని ఈ రోజు ఏపీలో రాసినటువంటి టెట్ ఫలితాల నిమిత్తం ఏపీ మిత్ర బృందానికి, తెలంగాణ గత డిఎస్సి ఫలితాల నిమిత్తం వచ్చినటువంటి మిత్ర బృందానికి, ఇరువురు మిత్ర బృందానికి కూడా ఆల్మోస్ట్ అవగాహన ఉంది. ఏమని సార్, నేను ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉన్నా, ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాను, రిమైనింగ్ ఒకసారి నీ ఆత్మవిమర్శ చేసుకోండి సార్. ఎక్కడెక్కడ ఎక్కువ మొత్తంలో పొటెన్షియాలిటీ ఉంది అంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్న అంశాలు ఏమున్నాయి, రైట్ సార్. ఎగ్జాంపుల్ సోషల్ మెథడాలజీని తీసుకుంటే మనకు లాస్ట్ 2024లో వచ్చినటువంటి టెట్లో కానీ, తెలంగాణ డిఎస్సిలో కానీ, ఇటీవల కాలంలో ఏపీలో జరిగినటువంటి సోషల్ మెథడాలజీ దృష్ట్యా మనకు టెట్ విషయంలో కానీ ప్రధానంగా ప్రశ్నల యొక్క ప్రస్తావన అనేది సాంఘిక శాస్త్రం యొక్క స్వభావము, పరిధి, రైట్ సార్. ముఖ్యంగా శాస్త్రవేత్తల యొక్క నామకరణాలు, నెక్స్ట్ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించినటువంటి యాక్ట్లో 2005 యాక్ట్ వచ్చింది, దాంతోపాటు 2009 ఆర్టీ యాక్ట్ సంబంధించిన అంశాలు వచ్చినవి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి సంబంధించిన అంశాలు వచ్చినవి, రిమైనింగ్ సాంఘిక శాస్త్రం యొక్క ప్రయోగశాల అనేటటువంటి టాపిక్ నుంచి ప్రశ్నలు వచ్చినవి. ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు వస్తున్నాయనే పొటెన్షియాలిటీ మీకు అర్థమవుతుంది, రైట్ సార్. మీకు ఆల్రెడీ అవగాహన కలిగి ఉంది కాబట్టి ఇప్పుడు ప్రిపరేషన్లో భాగంగా కొత్తగా మళ్ళీ మీరు యుద్ధాన్ని ఎదుర్కోవడంలో భాగంగా భయభ్రాంతులకు లోనై మళ్ళీ నేను అంత చదవాలన్నా, అంత చదవట్లేదు, రైట్ సార్. చదివింది పునఃప్రారంభం చేస్తున్నాం మళ్ళీ మనం, రైట్ సార్. తిరిగి మళ్ళీ ఒకసారి ఏం చేస్తున్నాం సార్, చదివేటటువంటి ప్రయత్నంలో ఉన్నాం. ఇది బాగా గమనించండి మిత్రమా. ఇక్కడ మనం గమనించాలి, పర్టికులర్గా ఒక రైతు ఓ 4 ఎకరాల భూభాగం ఉంటే 4 ఎకరాల భూభాగంలో తను ఎక్కువ మొత్తంలో ఖరీఫ్ సీజన్ రాగానే తనకు ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ ఆధారంగా చేసుకుని పంట పండించడంలో భాగంగా మొదటగా దున్నకం మొదలుపెట్టాడు. ఇంత నారు పోసుకున్నాడు, మొదట దున్నకం మొదలుపెట్టాడు. దున్నుతూ పర్టికులర్గా పొలాలను ఆధారంగా చేసుకుని నాటేశాడు, కలుపు తీశాడు, మందులు వేశాడు. లాస్ట్ చివరికి వచ్చేటప్పటికి కొంత చేతికి వచ్చే మూమెంట్లో ఇక 2 రోజులైతే వరి కొద్దామనగా సంవాహన వర్షపాతం వల్ల మన తెలంగాణ రాష్ట్రంలో కురిసే ఆవకల్పాని లేదా ముంగురు వర్షాలు లేదా తొలకరి జల్లులు లేదా మ్యాంగో షవర్స్ లేదా పర్టికులర్గా చెడగొట్టు వానల వల్ల వడ్లన్నీ రాలిపోయినవి, వడగళ్ళు పడి రాలిపోయి కొంతవరకు ఆయన పెట్టుబడి కూడా తిరిగి రాలేదు, రైట్ సార్. తిరిగి రాలేదు, ఎంతో కొంతవరకు మళ్ళీ ఖర్చుల మీద పడ్డాయి. అయినా తిరిగి మళ్ళీ సీజన్లో ఏం చేస్తాడు సార్, పునఃప్రారంభం చేస్తున్నాడు. ఎందుకు సార్, పర్టికులర్గా 6 మాసాలు కష్టపడి అంతో ఎంతో పెట్టుబడి పెట్టి తిరిగి ఎక్కడ కాకుండా పోయినటువంటి పంట నిమిత్తం తిరిగి నమ్మకంతో నెక్స్ట్ సీజన్లో అయినా ఎక్కువ మొత్తంలో వస్తుంది, పెట్టిన పెట్టుబడి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందనే ధైర్యంతో మళ్ళీ పునఃప్రారంభం చేసిన రైతు, రైట్ సార్. ఆయన కంటే తక్కువ కాన్ఫిడెన్స్ నీ దగ్గర ఉందా, రైట్ సార్. ఆయన కంటే పూర్తి స్థాయిలో నువ్వు ఎక్కువ నష్టపోతున్నావా, ఎక్కువ కష్టపడుతున్నావా, రైట్ సార్. ఆయనతో పోల్చుకుంటే చాలా తక్కువ మొత్తంలో కష్టపడుతున్నావు. మీరు ప్రిపేర్ అయిన విధానంలో కూడా ఆయన కష్టపడినంత కష్టపడలేదు ఈరోజు, రైట్ సార్. మ్యాక్సిమం మీరు లాస్ట్ టైం ప్రీవియస్ ప్రిపరేషన్లో భాగంగా అరకొరగా ప్రిపేర్ అవుతూ మధ్యలో టెట్ కోసం, డిఎస్సి కోసం, డిఏఓ కోసం, హెచ్డబ్ల్యూ కోసం, గురుకుల నిమిత్తం, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం అన్నిటికీ చదువుతూ రావడం వల్ల పూర్తి స్థాయి సమయాన్ని దీనిపైన కేటాయించకపోవడం వల్ల తక్కువ స్కోర్ రావడం జరిగింది, రైట్ సార్. మ్యాక్సిమం ఆత్మవిమర్శ చేసుకుని మిత్రమా, మీరు గనక నిలకడగా నిశ్చిత్తుతో కూర్చొని ఒక సుమారు 120 డేస్, 4 నుంచి 5 నెలల కాలం పాటు పుస్తకాలను విడిచిపెట్టకుండా మీరు గతంలో చదివారు చూసారా, రేపు ఎగ్జామ్ ఉంటే ముందు రోజు చదివారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ నిమిత్తం, డిగ్రీ ఎగ్జామ్ నిమిత్తం, పీజీ ఎగ్జామ్ నిమిత్తం, బిఎడ్ సెమిస్టర్ నిమిత్తం రేపు ఎగ్జామ్ ఉంటే ముందు రోజు ఏ తరహాలో అయితే కాన్ఫిడెన్స్తో విశ్వాసంతో చదివారు అంతే ఇంట్రెస్ట్తో ఒక 120 రోజులు, 4 నెలలు 5 నెలలు చదివి ఉంటే తప్పకుండా డిఎస్సి వచ్చేది. అప్పుడు టెట్ విషయంలో కానీ డిఎస్సి విషయంలో అట్లా చదివిన వాళ్ళకే వచ్చింది ఇక్కడ, రైట్ సార్. ఇప్పటికీ మనకి సుమారుగా 2 నెలల టైం ఉంది. ఇప్పటికే మీరు చదివి వస్తూ ఉన్నారు, రైట్ సార్. ఆల్రెడీ మీ ప్రిపరేషన్లో మీకు ఆల్మోస్ట్ సమాచారం తెలుసు, సబ్జెక్టు తెలుసు, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయనే విషయం తెలుసు, మీ దగ్గర ఉన్నటువంటి బలహీనతలు తెలుసు, బలాలు తెలుసు, రైట్ సార్. మీ బలాలు బలహీనతలు పరిగణలో తీసుకొని బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతాలను మరొకసారి బలంగా ప్రయత్నించండి మిత్రమా. 100కి 100% టెట్లో స్కోర్ తీసుకురావచ్చు, రైట్ సార్. టెట్లో మీ టార్గెట్ను మాక్సిమం బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేయండి, రైట్ సార్. ఆ బెస్ట్ ఇచ్చిన తర్వాత డిఎస్సి ప్రిపరేషన్ కోసం, రైట్ సార్, టెట్ కోసం ఏం చదువుతున్నారు సార్, సైకాలజీ చదువుతున్నారు, రైట్ సార్. 30 మార్క్స్ ఆధారం వేసుకుని తెలుగుకో 30 మార్క్స్ ఆధారం వేసుకుని ప్రియారిటీ ఇస్తున్నారు, ఇంగ్లీష్కో 30 మార్క్స్ ప్రియారిటీ ఇస్తున్నారు, రైట్ సార్.
ఇప్పటిదాకా మీరు డిఎస్సి ప్రిపేర్ అయ్యారు. డిఎస్సి ప్రిపేర్ అయినప్పుడు సోషల్ మెథడాలజీ చదివిండ్రు, సోషల్ కంటెంట్ చదివిండ్రు, రైట్ సార్. రిమైనింగ్ అప్పుడెప్పుడో చదివిన సైకాలజీ కొంత ఇంక్లూడింగ్ అయింది, పిఐలో ఇంక్లూడింగ్ అయింది మిత్రమా. కాబట్టి సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ మీరు సార్ ఇప్పుడు మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వీటిపైన ప్రజెంటేషన్ ఇస్తారు, మీకు తెలియకుండానే ప్రజెంటేషన్ ఇస్తారు, ఎందుకంటే మీరు ప్రిపేర్ అవుతూ వచ్చారు కాబట్టి. సో కాబట్టి మిత్రమా మాక్సిమం వీలైనంత వరకు ఇగో ఈ 3 సెగ్మెంట్స్ కి ఎక్కువ స్కోర్ వస్తుంది కాబట్టి, ఎక్కువ వెయిటేజ్ ఉన్నది కాబట్టి వీటిపైన ప్రీవియస్ ప్రశ్నపత్రాలను తిరిగేయండి, రైట్ సార్. 100కి 100% సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్లో ప్రీవియస్ ప్రశ్నపత్రాలని సుమారు 2017 నుంచి ఇప్పటి వరకు మన వాళ్ళు తెలంగాణలో వచ్చేటప్పటికి 2 నుంచి 3 సార్లు టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు, రైట్ సార్. మన రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. ఈ టెట్ పేపర్ నిమిత్తం పునఃపరిశీలన చేయండి, సైకాలజీ విషయంలో, తెలుగు విషయంలో, ఇంగ్లీష్ విషయంలో కంప్లీట్గా గ్రామర్ పార్ట్, కంటెంట్, రిమైనింగ్ సైకాలజీ, రైట్ సార్. ప్రీవియస్ ప్రశ్నపత్రాలను చూసి ఆ ఏరియాస్ ని మరొకసారి బలంగా తయారు చేసుకుని మిత్రమా ఇక్కడ నుంచి స్కోర్ ఎక్కువ మొత్తంలో కవర్ చేయొచ్చు. రిమైనింగ్ ఇక మీకు తెలియకుండానే సోషల్ మెథడాలజీలో కంప్లీట్గా ఏళ్ల మీద పెట్టి ఏరుకోవచ్చు, ఎక్కడి నుంచి ఏరియా పొటెన్షియాలిటీ ఉంది, ఏది ఎక్కువ మొత్తంలో పదే పలుమార్లు క్వశ్చన్లు అడుగుతున్న విషయాన్ని ఈ సోషల్ మెథడాలజీని ఆధారంగా చేసుకుని తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ కనుక ముందు పెట్టుకున్నట్లయితే మిత్రమా మొత్తంగా ప్రీవియస్ ప్రశ్నపత్రాల దృష్ట్యా అన్నిటిని అండర్లైన్ చేసుకుంటూ పోతే సోషల్ మెథడాలజీలో క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఏ ఏరియాని ఎక్కువ సార్లు అడుగుతున్నాడు, ఏది అవసరం, బోధనా విధానంలో భాగంగా ఉపాధ్యాయునికి ఏది అవసరం, ఎంతవరకు అప్డేట్ అయి ఉన్నాడన్న విషయాన్ని పరిగణలో తీసుకొని ఆయన ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది మన డిఎస్సిలో, రైట్ సార్. కాబట్టి ఇక్కడ సోషల్ మెథడాలజీ అప్డేట్ ఇన్ఫర్మేషన్ తో కూడుకొని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వరకు కూడా మొత్తం సమాచారాన్ని పాయింట్అవుట్ చేసుకుంటూ చదివే ప్రయత్నం చేయండి ప్రీవియస్ ప్రశ్నపత్రాల ఆధారంగానే, రైట్ సార్. రిమైనింగ్ సోషల్ కంటెంట్, రైట్ సార్. ఈ సోషల్ కంటెంట్కి వచ్చినప్పటికీ జియోగ్రఫీ, దాంతో పాటుగా హిస్టరీ, అదే మాదిరిగా చూసినట్టయితే సివిక్స్, దాంతో పాటుగా ఎకానమీ, రైట్ సార్. ఇవి 4 సెగ్మెంట్ ఉన్నాయి. ఇక్కడ టెట్ కోసం కేవలం 10th క్లాస్ వరకు మాత్రమే చదవాలి మిత్రమా, బాగా గుర్తుపెట్టుకోండి, రైట్ సార్. ఈ ప్రిపరేషన్ మొత్తంలో టెట్ స్కోర్ తీసుకురావడంలో భాగంగా ఈ రోజు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నోటిఫికేషన్ లోని బ్లూ ప్రింట్ ఆధారితంగా ఉన్నటువంటి సిలబస్ షీట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ద మోస్ట్ వెరీ ఇంపార్టెంట్, సిలబస్ షీట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి ప్రిపేర్ అయ్యే మిత్రులలో. ఈ సిలబస్ షీట్ లో ఉన్నటువంటి టాపిక్ ని ఎక్కడున్నా వదిలిపెట్టొద్దు, అది తెలుగు అకాడమీలో ఉన్నా, బయట రెఫరెన్స్ పుస్తకాలలో ఉన్నా, మన స్కూల్ టెక్స్ట్ బుక్ లో ఉన్నా కూడా, రైట్ సార్. ఈ సిలబస్ షీట్ లో ఉన్నటువంటి టాపిక్ ని ఎక్కడ ఉన్నా దాన్ని వదలొద్దు, రైట్ సార్. రిమైనింగ్ సిలబస్ షీట్ లో లేని టాపిక్ ని ఎంత గొప్ప పుస్తకమైనా చదవద్దు, రైట్ సార్. సిలబస్ షీట్ లో లేని టాపిక్ మనకు అవసరం లేదు, సిలబస్ షీట్ లో ఉన్న టాపిక్ ఏ టెక్స్ట్ బుక్ లో ఉన్నా కవర్ చేయాల్సిందే, రైట్ మిత్రమా. ఇదే మన కేంద్రక స్థానం, ఇదే ప్రాథమికమైనటువంటి అంశం, రైట్ సార్. ఈ సిలబస్ షీట్ ముందు పెట్టుకుని మిత్రమా ఈ అన్నిటి పరిగణలో తీసుకొని ప్రీవియస్ ప్రశ్నపత్రాలను ఒకసారి పునఃపరిశీలన చేసిన పిదప మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్ళండి. సో కేవలం ఈ యొక్క 50 రోజుల లోపల మీరు ఎంచుకున్న టార్గెట్ నిమిత్తం టెట్లో 150కి 150 ప్రశ్నల్ని ఫుల్ అంటే పర్ఫెక్ట్ గా మొత్తంగా హెల్దీ అట్మాస్ఫియర్ తో 150కి 150 ప్రశ్నల్ని ఆన్సర్ గుర్తించే శక్తి సామర్థ్యాలు మీలో దోహదపడతాయి, రైట్ సార్. ఆ తరహా ఇక్కడ టెట్ విషయంలో ఈ కీ రోల్ పోషించే ప్రయత్నం చేయండి. ప్రీవియస్ ప్రశ్నపత్రాలు తిరిగేయండి, దాంతో పాటు సిలబస్ షీట్ పక్కన పెట్టుకోండి. సిలబస్ లో ఉన్న టాపిక్ ఏ టెక్స్ట్ బుక్ లో ఉన్నా వదిలిపెట్టొద్దు. సిలబస్ లో లేని టాపిక్ ఎంత గొప్ప రచయిత అయినా, ఎలాంటి టెక్స్ట్ బుక్ ఉన్నా కూడా అది మనకు అవసరం లేదు, అది చదవద్దు, రైట్ సార్. అది గమనించే ప్రయత్నం చేయండి. సిలబస్ లో లేని టాపిక్ చదివినా కూడా సమయం వృధా అవుతుంది, అది పరిగణలో తీసుకొని మనం ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి. రిమైనింగ్ ఇక్కడ టెట్ కోసం చదువుతున్నప్పుడు నీకు తెలియకుండానే డిఎస్సి విషయంలో సోషల్ కంటెంట్ చదువుతున్నావు, రైట్ సార్. రిమైనింగ్ సోషల్ మెథడాలజీ చదువుతున్నావు, డిఎస్సి కోసం సోషల్ కంటెంట్ చదువుతున్నావు, సోషల్ మెథడాలజీ కూడా చదువుతున్నావు మిత్రమా, రైట్ సార్. ఎస్, ఇక్కడ ఒకసారి గమనించాలి, ఈ సోషల్ కంటెంట్, సోషల్ మెథడాలజీ రెండింటిని పరిగణలో తీసుకుని ముందుకెళ్తున్నావు కాబట్టి మరి డిఎస్సికి దాంతో పాటుగా టెట్ విషయంలో రెండింటి మధ్యలో వ్యత్యాసంలో దేని ఒక్కడ నేను ఎక్కడెక్కడ ఆపాలి సార్, ఎక్కడెక్కడ ముందుకు వెళ్ళాలనే విషయం చూసినట్లయితే, రైట్ సార్, మనకి టెట్ లో సైకాలజీ కనిపిస్తుందా సార్, రైట్ మిత్రమా. దాంతో పాటుగా లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, రైట్ సార్. ఇవి ఎక్స్ట్రాగా ఉన్నవి టెట్ విషయంలో. ఇక్కడ టెట్ లో సోషల్ కు సంబంధించినటువంటి మెథడాలజీ, సోషల్ మెథడ్స్, అదే మాదిరి చూస్తే సోషల్ కు సంబంధించినటువంటి కంటెంట్, సోషల్ కంటెంట్ చదువుతున్నాం. నెక్స్ట్ అదే తరహాలోనే జీకే అండ్ కరెంట్ అఫైర్స్, జీకే కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ పిఐ, రైట్ సార్. ఇవి మనకు అదనంగా వస్తున్నాయి. డిఎస్సి ప్రిపరేషన్ లో భాగంగా నువ్వు టెట్కు చదివిన సబ్జెక్టులు అన్ని కూడా, టెట్కు చదివినటువంటి సబ్జెక్టులలో ప్రధానంగా చూస్తే మిత్రమా ఇవన్నీ టెట్ కోసం ప్రిపేర్ అయినవే, రైట్ మిత్రమా.
తిరిగి డిఎస్సి కోసం కొత్తగా ఏం చదువుతున్నావు సార్ అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చదువుతున్నావు, పిఐఈ చదువుతున్నావు. ఇగో ఈ సోషల్ కంటెంట్కి వచ్చేటప్పటికి ఇంటర్ లింక్ టాపిక్స్ చదువుతున్నావు. ఇంటర్ లింక్ టాపిక్స్, రైట్ సార్. ఆల్రెడీ డిఎస్సికి ఇవి చదివి ఉన్నావు తెలంగాణ మిత్రులైతే. రిమైనింగ్ టెట్ కోసం మళ్ళీ కొత్తగా అయితే సైకాలజీ, లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ 2 చదివి కొంతవరకు వీటిపైన ప్రాధాన్యత తీసుకుంటే ఇవి డిఎస్సి కోసం కూడా దోహదపడుతున్నాయి, రైట్ సార్. మాక్సిమం వీటి దృష్ట్యా కొంతవరకు మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది మీరు ఎంతెంత ఎక్కడెక్కడ వీక్ ఉన్నారు, ఎక్కడెక్కడ స్ట్రాంగ్ ఉన్నారు అనే విషయాన్ని, రైట్ సార్. ఆ వీక్ ఉన్న ఏరియాస్, స్ట్రాంగ్ ఉన్న ఏరియాస్ మిత్రమా నేను చెప్తే రాదు అది. మీరు మాక్సిమం వీళ్ళంత వరకు వ్యక్తిగతంగా ఎవరికి వారు విమర్శ చేసుకోండి. సో సిలబస్ షీట్ పక్కన పెట్టుకోండి, టెక్స్ట్ బుక్ ఇండెక్స్ ఓపెన్ చేయండి, ఇండెక్స్ ఒకసారి చూసుకుంటూ రండి, రైట్ సార్. ఇండెక్స్ చూసుకుంటూ వస్తే వాటిపైన కొంత అవగాహన మనకు రివిజన్ అవుతుంది అనమాట. మీరు చదివింది గతంలో చదివిందంతా కూడా రివిజన్ అవుతా ఉంటుంది. ఆ రివిజన్ అయ్యే నేపథ్యాన్ని బట్టి ఓహో ఈ ఏరియాస్ నుంచి గతంలో నేను ప్రశ్న వస్తే ఆన్సర్ గుర్తించలేకపోయాను, ఈ ఏరియాస్ నుంచి క్వశ్చన్ వస్తే గుర్తించగలిగాను, ఇది నాకు టఫ్గా ఉంది, ఇది కొంచెం కష్టంగా ఉందని. అలా ఈ సెగ్మెంట్లో ఏవైతే ఎక్కువ మొత్తంలో బలహీనంగా ఉన్నారో వాటికి కొంచెం టైం ఎక్కువ కేటాయించే ప్రయత్నం చేయండి, రైట్ సార్. రిమైనింగ్ ఏవైతే కొంచెం ఈజీగా ఉందో వాటిని తక్కువ టైం కేటాయించే ప్రయత్నం చేయండి. అలా టైం కేటాయిస్తూ మాక్సిమం ఈ 50 days లోపల ఏదైతే మనకు టెట్ విషయంలో తెలంగాణ మిత్రులకు 50 days లోపల అట్లీస్ట్ మీ యొక్క ప్రిపరేషన్ లో భాగంగా ఒక 3 times రివిజన్ అయ్యేటట్టు చూసుకోండి సార్, రైట్. 3 times రివిజన్ అయ్యేటట్టు చూడండి, రైట్ సార్. పాఠ్య పుస్తకం చదువుతున్నప్పుడు ఒక 3 times రివిజన్ అయ్యేటట్టు చూడండి, రైట్ మిత్రమా. 3 times రివిజన్ అయ్యేటట్టు ఎట్లా చదవాలి సార్ అంటే మీకు ఆల్మోస్ట్ గతంలో మనం డిస్కస్ చేసాం, చూసాం కూడా. ఒకటి సార్, మీరు పాఠ్య పుస్తకం ఓపెన్ చేయగానే ఆ టాపిక్ ని ఒకసారి రీడింగ్ చేస్తారు, రైట్ సార్. రీడింగ్ చేసిన తర్వాత తిరిగి నెక్స్ట్ లెసన్ పోయే ముందు ఒకసారి రివిజన్ చేసుకోండి, నెక్స్ట్ లెసన్ పోయే ముందు రివిజన్ చేసుకోండి. లేదంటే పర్టికులర్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రీడింగ్ చేశారు, రీడింగ్ చేసిన తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పక్కన రఫ్ నోట్స్ లో కొంతవరకు రాసుకున్నారు, రఫ్ బుక్. ఈ రఫ్ బుక్ లో మీకు తోచిన విధంగా నిక్ వైజ్ గా రాసుకుంటూ వచ్చారు. ఎండ్ ఆఫ్ ద డే మీ ప్రిపరేషన్ లో ఎండ్ ఆఫ్ ద డే పడుకోబోయే ముందు ఓ అరగంట గంట సేపు కంప్లీట్ గా ఈ రఫ్ నోట్స్ ఒకసారి చూడండి. రఫ్ నోట్స్ ని ఒక 1 hour రఫ్ నోట్స్ ని చూడండి మిత్రమా. మార్నింగ్ చదివినంతా కూడా ఏమైతే సార్ రివిజన్ అవుతుంది. మార్నింగ్ నుంచి ఒకసారి రీడింగ్ చేసిండ్రు, అవే లెసన్ అదే టాపిక్ సంబంధించిన అంశాలని నైట్ వరకు ఈ రఫ్ నోట్స్ ఆధారం చేసుకుని ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ప్రిపరేషన్ లో భాగంగా, రైట్ సార్. రిమైనింగ్ ఇదంతా రీడింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి వచ్చేటప్పటికి బాగా గుర్తుపెట్టుకోండి సార్, నెక్స్ట్ డేకి వచ్చేటప్పటికి వెరీ స్పాట్ గా కొత్త టాపిక్ ఎప్పుడు వదిలిపెట్టొద్దు, రైట్ సార్. అంటే కొత్త టాపిక్ ఎప్పుడు కూడా మొదలు పెట్టొద్దు అనమాట, రైట్ సార్. ఈ రోజు ఈ లెసన్ అయిపోయింది, నెక్స్ట్ డే మళ్ళీ కొత్త లెసన్ ఎప్పుడు వదిలిపెట్టొద్దు, స్టార్ట్ చేయొద్దు అనమాట, రైట్ సార్. నేను పర్టికులర్ చూసినట్టయితే మిత్రమా యాజ్ యూజువల్ గా మనకు ఉన్నటువంటి సోషల్ కంటెంట్ యొక్క జాగ్రఫీ పార్ట్ ఆధారంగా తీసుకుని 10వ తరగతి టెక్స్ట్ బుక్ చదువుతున్నా. భారతదేశం యొక్క ఉనికి భౌగోళిక స్వరూపం అనే లెసన్ చదివాను, భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాలు చదివాను. చదివిన ఆ రోజు మొత్తం ఆ లెసన్ అన్నీ అయిపోయినవి, రైట్ సార్. తిరిగి నెక్స్ట్ డే మళ్ళీ ఓపెన్ చేయగానే సీతోస్తి అనే టాపిక్ చదవద్దు, రైట్ సార్. ఆ ముందులో చదివినటువంటి భారతదేశం యొక్క ఉనికి, పరిమాణం, భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం అనే అంశాల గురించి నువ్వు అంతో ఇంతో డే ఎంతో చదివినావు, రాత్రి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసినావు. తిరిగి మరుసటి రోజు చదవబోయే ముందు వేరే టాపిక్ చదవబోయే ముందు ఒక 1 hour, ఒక 40 minutes, 45 minutes కేవలం ఒకసారి హెడ్డింగ్ చూసే ప్రయత్నం చేయండి, రైట్ సార్. ఇలా చేయడం వల్ల తక్కువ సమయంలో ఒక 3 times రివిజన్ అవుతుంది, రైట్ మిత్రమా. దానికి తోడు సో మీరు మాక్సిమం వీలైతే ఎక్కడైనా బయట టెస్ట్ సిరీస్ ఉంటే టెస్ట్లో రాయడం కానీ, లేదంటే ఎగ్జామ్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ద మూమెంట్ లో గ్రాండ్ టెస్ట్ కానీ రాయడం వల్ల మరోసారి మీకు సిలబస్ అంతా కూడా రివిజన్ అయ్యే అవకాశం ఉంటుంది, రైట్ సార్. అలా ఇప్పుడు ఈ యొక్క టెట్ విషయంలో ఈ ప్రణాళికని ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేయండి సార్. ఇక రిమైనింగ్ డిఎస్సికి వచ్చేటప్పటికి టెట్కు డిఎస్సికి మధ్య తెలంగాణ రాష్ట్ర మిత్ర బృందంలో ప్రధాన అంశాలు చూసినట్టు మిత్రమా, మీరు టెట్కు చదివినటువంటి సిలబస్ నే డిఎస్సికి చదవబోతున్నారు. అందులో ముఖ్యంగా గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్ర మిత్ర బృందం డిఎస్సి కోసం అదనంగా మీరు చదవాల్సినటువంటి టాపిక్లలో ఇంటర్ యొక్క లింక్ కంటెంట్, ఇంటర్ కి సంబంధించిన లింక్ సోషల్ కంటెంట్ ను అదనంగా చదవాల్సి వస్తుంది, సోషల్ కంటెంట్, రైట్ సార్. నెక్స్ట్ అదే మాదిరిగా సోషల్ మెథడాలజీ ఆల్రెడీ టెట్ కోసం చదువుతారు, దాంతో పాటు మళ్ళీ డిఎస్సి కోసం కూడా చదువుతున్నారు. నెక్స్ట్ అదే తరహాలోనే పిఐఈ, రైట్ సార్. సో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు లేదా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఏదైతుందో ఈ యొక్క పిఐఈలో కొంత ఇన్ఫర్మేషన్ సైకాలజీ సంబంధించిన అంశాలు ఉన్నవి, రైట్ సార్. నెక్స్ట్ ఇక్కడ పిఐఈకి సంబంధించిన మొన్న అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతున్నాయి మిత్రమా, అన్ని అంశాలు కూడా ప్రీవియస్ ప్రశ్న పత్రాలకు సంబంధించిన ఏరియాస్ నుంచి వచ్చినవి, చూడండి ఒకసారి, రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, రైట్ సార్. ఇక్కడ డిఎస్సి కోసం మీరు అదనంగా జీకే కరెంట్ అఫైర్స్ పిఐఈ మాత్రమే కొత్త సమాచారం మీకు ఇంట్రడ్యూస్ అవుతుంది. మిగతా సోషల్ కంటెంట్ కానీ సోషల్ మెథడాలజీ కానీ చదివినవే, టెట్ కోసం చదివినవే డిఎస్సి కోసం చదువుతున్నారు, రైట్ సార్. డిఎస్సి కోసం కొన్ని టాపిక్లు ఇంటర్ లింక్ చేసుకొని చదవాల్సి వస్తుంది, అంతకు మించి వేరే ఒపీనియన్ లేదు మిత్రమా. మీ దగ్గర ఆల్రెడీ 60 to 70%
ప్రిపరేషన్లో మీరు ఆల్రెడీ ఉన్నారు. 2024 డిఎస్సిలో పోరాడి గెలిచినటువంటి మిత్ర బృందం అంతా కూడా ఓ 60% ప్రిపరేషన్లో ఆల్రెడీ ఉన్నారు మిత్రమా. తిరిగి రీస్టార్ట్ చేసుకోండి, పునః పరిశీలన అంటే పునః ప్రారంభం చేసుకోండి మిత్రమా. అక్కడ బలమైనవి బలహీనమైన టాపిక్స్ ఆధారంగా చేసుకుని ఒకసారి ప్రారంభించే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఇది తెలంగాణ రాష్ట్ర మిత్ర బృందం దృష్ట్యా సిలబస్ షీట్ ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు. సిలబస్ లో ఉన్న టాపిక్ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు. ఎక్కడ ఉన్నా కూడా చదవాలి. సిలబస్ లో లేని టాపిక్ ఎంత గొప్ప పుస్తకమైనా మనం చదవద్దు. రైట్ సార్. అది గమనించే ప్రయత్నం చేయండి. టెట్ కు డిఎస్సికి మధ్య మాక్సిమం వీలైనంత వరకు ఇక్కడ టెట్ వచ్చింది, ఓ 50 రోజుల టైం ఉంది మిత్రమా. డిఎస్సి మళ్ళీ టెట్ ఎగ్జామ్ అయిపోయినాక డిఎస్సి కూడా సేమ్ యాజ్ మళ్ళీ 60 నుంచి 70 రోజుల టైం ఉంటుంది తప్ప అంతకంటే ఎక్కువ ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచి మీరు మొదలు పెట్టుకుంటూ పోతే మాక్సిమం వీలైనంత వరకు సబ్జెక్ట్ రివిజన్ అవుతుంది, ప్రజెంటేషన్ కూడా ఎక్కువ మొత్తంలో ఇవ్వచ్చు. రైట్ సార్. రిమైన్ ఇంకా కొన్ని కీవర్డ్స్ ఎగ్జామినేషన్లో ప్రవర్తించే కీవర్డ్స్ కూడా మన యొక్క డిస్కషన్ లో భాగంగా ముందుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు. రైట్ మిత్రమా. ఎస్ తప్పకుండా మిత్రమా. ఎస్ ఎస్ఏ సోషల్ వాళ్ళు ఆల్మోస్ట్ సోషల్ వాళ్ళు కూడా కంటెంట్ సోషల్ అంటే తెలుగు వాళ్ళు కూడా సోషల్ చదవాలి తప్పదు. రైట్ సార్. ఇక ఏపీ డిఎస్సికి సంబంధించి రైట్ మిత్రమా. ఏపీ డిఎస్సికి సంబంధించిన మిత్రుడు ఇక్కడ డిఎస్సి విషయంలో సార్ ఒకసారి గమనించండి. తెలంగాణకు కానీ ఏపీకి కానీ సేమ్ టాపిక్స్ అన్ని సేమ్, సెగ్మెంట్స్ అన్ని సేమ్, కాకపోతే పేపర్ ప్యాటర్న్ వేరు. వాళ్ళకి అక్కడ అడిగే ప్రశ్నల సంఖ్య వేరు, మనల్ని అడిగే ప్రశ్నల సంఖ్య వేరు. రైట్ సార్. కాకపోతే డిఎస్సికి సంబంధించి అక్కడ కానీ ఇక్కడ కానీ 22 రాష్ట్రాల అభ్యర్థులు ఎవరైతున్నారో 22 రాష్ట్రాల యొక్క మిత్ర బృందం ఎవరైతున్నారో మాక్సిమం వీలైనంత వరకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మిత్ర బృందంలో ముఖ్యంగా చూసినట్టు మిత్రమా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ డిఎస్సి కోసం, దాంతో పాటుగా పిఐఈ, నెక్స్ట్ అదే మాదిరిగా కొంత సైకాలజీకి సంబంధించినటువంటి సమాచారం, నెక్స్ట్ అదే తరహాలోనే సోషల్ కు సంబంధించిన కంటెంట్ ఏముంది సార్ సోషల్ కంటెంట్. ఈ సోషల్ కంటెంట్ వచ్చినప్పటికీ మనవాడు ఏమంటాడు అంటే ఇంటర్ను లింక్ చేసుకొని ఉన్న టాపిక్స్ చదవండి అయ్యా అని. రైట్ సార్. నెక్స్ట్ సోషల్ కు సంబంధించిన మెథడాలజీ, సోషల్ మెథడాలజీ. రైట్ సార్. ఇవి మనం చదవాల్సిన టాపిక్స్ డిఎస్సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. రైట్ సార్. ఇక్కడ సార్ 70 వచ్చినా మనకి 80 వచ్చినా లేదా మన రిజర్వేషన్ పర్పస్ లో 65 వచ్చినా, నెక్స్ట్ 90 వచ్చినా, 130 వచ్చినా, 140 వచ్చినా, రైట్ సార్, ప్రతి ఒక్కరు కూడా డిఎస్సిని సక్సెస్ కావచ్చు, డిఎస్సిని సక్సెస్ చేయొచ్చు. రైట్ మిత్రమా. సమయం ఉంది, సమాచారం ఉంది, చదివేంత సత్తా నీ ఒంట్లో ఉంటే తప్పకుండా చదువు చెప్పే స్థాయికి పోతావు. రైట్ సార్. అక్కడ నేను ఎవరు ఆపలేరు. మాక్సిమం వీలైనంత వరకు నీకు సమయం కూడా ఉంది. రైట్ మిత్రమా. నోటిఫికేషన్ నవంబర్ 6లో వస్తే మాక్సిమం ఫిబ్రవరి వరకు ఎగ్జామ్ పెడతా అంటున్నాడు ఆయన. రైట్ సార్. ఓ 90 డేస్ టైం ఇస్తున్నాడు, చదువుకోండి అయ్యా నేను ఎగ్జామ్ పెడతానని. రైట్ సార్. ఈ 90 డేస్ టైంలో నీ దగ్గర చదవడానికి కావాల్సిన సమాచారం ఉంది, సమయం కూడా ఉంది, చదివే అంత సత్తా నీ దగ్గర ఉంటే చదువు చెప్పే స్థాయికి నువ్వు తప్పకుండా పోతావు అంటున్నా. రైట్ సార్. గమనించాలి మిత్రమా. 65 మార్కులు ఉన్నా, 70 ఉన్నా, 80 ఉన్నా, 90 ఉన్నా, 130 ఉన్నా, సార్ చెప్పాను కదా మనకి ఎవరైనా కూడా సార్ నాకు 110 కంటే 100 కంటే ఎక్కువ వస్తే నేను డిఎస్సిని బాగా క్రాక్ చేసుకోండి అని ఒక నమ్మకం ఉంటుంది. అదొక అపోహే తప్ప ఏం లేదు. రైట్ సార్. ఈయన ప్రిపేర్ అయినా ఆయన ప్రిపేర్ అయినా ఇప్పుడు చదివేది మొత్తం ఇదే సిలబస్. నువ్వు కానీ ఆయన కానీ 130 మార్కులు వచ్చినా ఆయనే అదే చదువుతాడు, కంప్లీట్ గా 110 మార్కులు వచ్చినా నువ్వు కూడా అదే చదువుతావు. కాబట్టి చదువుతున్నటువంటి సెగ్మెంట్ దృష్ట్యా ఇప్పటి వరకు చదివినటువంటి సెగ్మెంట్స్ ఏవైతున్నాయో ముఖ్యంగా గమనించారు మిత్రమా. సోషల్ కంటెంట్ చదివారు, సోషల్ మెథడాలజీ చదివారు, సైకాలజీ కూడా చదివి పెట్టారు మీరు ఏపీ మిత్ర బృందం. రైట్ సార్. ఇక రిమైనింగ్ ఏపీ మిత్ర బృందం ప్రధానంగా చదవాల్సింది ఏమి సార్ పిఐఈ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఇంటర్ లింక్ టాపిక్స్. ఇంటర్ లింక్ టాపిక్స్ చదవాలి, పిఐఈ, సైకాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. రైట్ సార్. ఈ అంశాలను మాత్రం ప్రామాణికంగా తీసుకొని కొత్త సమాచారం చదవాల్సి వస్తుంది. ఇవే మన కొత్త సమాచారం, మిగతాదంతా చదివిందే మళ్ళీ చదువుతున్నాం. కాబట్టి ఇక్కడ టెట్ స్కోర్ విషయం మర్చిపోండి. రైట్ సార్. మర్చిపోయి మాక్సిమం వీలైనంత వరకు ఈ డిఎస్సిలో 160 ప్రశ్నలు ఏవైతున్నాయో ఆ 160 ప్రశ్నలకు గాను 80 మార్కుల యొక్క డిఎస్సి పేపర్ దృష్ట్యా 160కి 160 గుర్తించే విధంగా కాన్సన్ట్రేషన్ తో ముందుకెళ్లే ప్రయత్నం చేయండి, కాన్ఫిడెన్స్ తోటి. రైట్ సార్. ఇక్కడ 160కి 160 గుర్తిస్తున్నాం మనం. కాబట్టి మన టార్గెట్ ఎంత సార్ 160 ఉండాలి. ఏమైనా వదిలిపెడుతున్నాం అక్కడ. రైట్ సార్. నెగిటివ్ మార్క్స్ ఏం లేవు కాబట్టి ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన తర్వాత యాజ్ మీన్స్ మన ఎగ్జామినేషన్ హాల్లో ఆన్లైన్ ఎగ్జామ్ దృష్ట్యా 160 ప్రశ్నలకి 160 ప్రశ్నలు గుర్తిస్తున్నాం. కాబట్టి మన టార్గెట్ 160కి 160 సరైనవి కావాలనే కాన్సెప్ట్ తో చదువుతున్నాం. కాబట్టి 160 వచ్చేటట్టుగానే చదివే ప్రయత్నం చేయాలి. రైట్ మిత్రమా. ఇక్కడ ఈ టెట్ స్కోర్ విషయంలో ఎవరైతే తక్కువ స్కోర్ ఉందో సార్ వాళ్ళు మాక్సిమం వీలైనంత వరకు ఎక్కువగా డిఎస్సిలో ప్రశ్నల యొక్క సంఖ్య పెంచుకునే ప్రయత్నం చేయాలి. రైట్ సార్. 60 ఉన్నాయినా సార్ నాకు 110 వస్తే జాబ్ వచ్చేది కావచ్చు, నాకు 60 వచ్చినాయి 65 వచ్చినాయి అనుకుంటున్నాడు. రైట్ సార్. 65 వచ్చినాయి అంటే ఈయనకి ఎంతున్నాయి సార్ ఒక 35 మార్కులు తక్కువ ఉన్నవి. రైట్ సార్.
35 టెట్లో మార్కులు తక్కువనే అంటే ఇక్కడ 7 మార్కులకు గాను ఒక డిఎస్సి మార్క్ కాబట్టి ఒక 5 డిఎస్సి మార్కులు తీసుకొస్తే ఈయనకు 110 ఉన్నట్టే కదా సార్. కాబట్టి 5 డిఎస్సి మార్కులు అంటే 10 ప్రశ్నలు. అందరితో పోల్చుకుంటే ఎక్కువసార్లు రివిజన్ చేయి, ఎక్కువసార్లు చదువు, ఎక్కువ కాలం కూర్చో. కంప్లీట్ గా అందరితో పోల్చుకుంటే ఒక 10 మార్కులు 10 క్వశ్చన్లని డిఎస్సి క్వశ్చన్ పేపర్లో ఆన్సర్లు గుర్తించు. తప్పకుండా నీ టెట్ స్కోర్ 110 అవుతుంది. అప్పుడు అందరితో పోల్చినట్టుగా నువ్వు కూడా డిఎస్సి రేస్లో ఉన్నట్టే కదా, రైట్ సార్. కాబట్టి ఇక్కడ బ్యాకప్ అవ్వకండి, ఈ స్కోర్ మర్చిపోండి మిత్రమా. ఇప్పుడు మన టార్గెట్ 160కి మాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు ఎక్కువ ప్రశ్నలకు ఆన్సర్ గుర్తించడమే మన టార్గెట్. కాబట్టి దాన్ని ప్రణాళికబద్ధంగా సిస్టమేటిక్గా సెట్ చేసుకోండి. మళ్ళీ సార్ ఈ 160 చదువుతున్న డిఎస్సిలో నేను కొత్తగా బాగా చదవాల్సి వస్తుంది, ఏం లేదు బాగా, రైట్ సార్. అప్పటికి సైకాలజీ చదివి ఉన్నావు, రిమైనింగ్ సోషల్ కంటెంట్ చదివి ఉన్నావు, కేవలం ఇంటర్ లింక్ మాత్రమే. రిమైనింగ్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందో చూడండి మిత్రమా. నెక్స్ట్ సోషల్ మెథడాలజీ విషయంలో కూడా చదివిన పార్ట్సే మళ్ళీ చదవాల్సి వస్తుంది, రైట్ సార్. కాబట్టి ఇక్కడ కేవలం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పిఐ. నెక్స్ట్ జీకే విషయంలో మిత్రమా, జీకే కరెంట్ అఫైర్స్ పిఐ విషయంలో 10 మార్కులకు 20 ప్రశ్నలు వస్తే ఇందులో జీకే విషయంలో సోషల్ కంటెంట్ నుంచే సుమారు ఒక 6 నుంచి 8 ప్రశ్నలు ఉంటాయి. నీకు తెలియకుండానే ఓ 6 నుంచి 8 ప్రశ్నలు జీకే పరంగా నువ్వు చదివే పెడుతున్నావు. ఆల్మోస్ట్ హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ విషయంలో ఇవి కూడా కనెక్ట్ అయి ఉంటున్నవి, రైట్ సార్. కేవలం కరెంట్ అఫైర్స్ పిఐ ఇవి మాత్రమే కొత్తగా యాడ్ అవుతున్నాయి సార్. ఇవి పూర్తి స్థాయిలో పర్టికులర్గా సిలబస్ షీట్ను ఆధారంగా చేసుకుని సిలబస్ ముందు పెట్టుకుని చదువుకుంటూ పోతే 100కి 100% వీటన్నిటి కూడా క్రాక్ చేసి ప్లాన్ చేసుకోవచ్చు, రైట్ సార్. నేను చెప్పొచ్చేది లాస్ట్ ఫైనల్గా, మీరు ఆల్రెడీ చదువుతూనే ఉన్నారు, కొత్తగా మనం చదవబోయేది అంత ఎక్కువ మొత్తంలో సబ్జెక్ట్ ఏం లేదు, చదివిందే మళ్ళోసారి చదవాల్సి వస్తుంది. కాకపోతే కొంచెం ఎక్స్ట్రా సమాచారాన్ని లాగిన్ చేసుకునే ప్రయత్నం చేయాలి అంటున్నా, రైట్ సార్. ఇది మన తెలంగాణ రాష్ట్రం యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మిత్ర బృందం దృష్ట్యా డిఎస్సి కోసం మీరు చేయాల్సిన ప్రణాళిక మిత్రమా. మాక్సిమం వీలైనంత వరకు, రైట్ సార్, సిలబస్ షీట్ ముందు పెట్టుకోండి. సిలబస్ షీట్ లో ఉన్నటువంటి టాపిక్స్ ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. సిలబస్ షీట్ లో లేని టాపిక్స్ ఎట్టి పరిస్థితుల్లో చదివే ప్రయత్నం చేయకండి. దాంతో పాటుగా చదివినటువంటి అంశాలే చదువుతున్నారు కాబట్టి నెక్స్ట్ సెల్ఫ్ గా ప్లాన్ చేసుకోండి, రైట్ సార్. ఒకటి సెల్ఫ్ ప్లానింగ్ అనేది ఉండాలి మిత్రమా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్వయం ప్రణాళిక, నేను చెప్పిన ప్లాన్ కాకుండా మీరు చెప్పిన ప్లాన్, అంటే మీకంటూ మీ ఫ్రెండ్స్ సుపీరియర్స్ సక్సెస్ అయిన వాళ్ళు కాకుండా మీకంటూ ఒక ప్లాన్ ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే కొంతమంది వ్యవహారిక జీవితంలో అడుగుపెట్టి ఉంటారు, కొంతమంది ప్రైవేట్ పార్ట్ టైం జాబ్ చేసి ఉంటారు. ఎవరైతే పార్ట్ టైం జాబ్ చేస్తున్నారో దయచేసి మాక్సిమం వీలైనంత వరకు ఈ తెలంగాణ రాష్ట్ర మిత్ర బృందం టెట్ రిమైనింగ్ డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్ర బృందం మాక్సిమం వీలైనంత వరకు ఈ యొక్క 3 నెలలు 4 నెలలు కొంతవరకు పక్కన పెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సమయం సరిపోదు, బాగా గుర్తుపెట్టుకోండి సార్, సమయం అనేది సరిపోదు. ఇప్పుడు చదువుతున్న కొలది ఇప్పటిదాకా చదివింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు చదువుతున్నప్పుడు కొంత కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయి ఉంటాయి మనకి, రైట్ సార్. ఆ ఇంక్రీజ్ అయిన నేపథ్యంలో భాగంగా గతంలో ఎప్పుడో ఒకసారి చదివింది మన హ్యాండ్ ఓవర్ కాదు, ఇప్పుడు మాత్రం ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలని ఒక తత్వం ఏర్పడుతుంది మన దగ్గర. ఆ తత్వంలో భాగంగా చదివిన సమాచారం చాలా ఎక్కువ మొత్తంలో ఉందని ఒక భావన ఏర్పడుతుంది. కాబట్టి మాక్సిమం టైం ఎక్కువ ఉంటేనే బుక్ అనేది కంప్లీట్ అవుతుంది. మళ్ళీ తిరిగి ఇక్కడ మన టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఇక్కడ టెక్స్ట్ బుక్ను కూడా టార్గెట్ పెట్టుకునే చదవాలి. ఇప్పుడు కూర్చున్నా అంటే 50 పేజీలు రావాలంటే 50 పేజీలు రావాల్సిందే, రైట్ సార్. లేదు సార్, ఒక 4 డేస్ టైం కేటాయించిన ఈ 4 డేస్ టైంలో కంప్లీట్గా పిఐలో ఓ 50% కంప్లీట్ కావాలంటే కంప్లీట్ కావాల్సిందే. లేదు సార్, ఒక 7 డేస్ కంప్లీట్ చేశాను, ఈ 7 డేస్ లోపల నేను సోషల్ మెథడాలజీ టెక్స్ట్ బుక్ మొత్తం కూడా తిరిగేయాలంటే తిరిగేయాలి అంతే. ఇప్పుడు కూర్చున్న ఓ గంట సేపటి వరకు మొత్తం లేవనంటే లేవద్దు, రైట్ సార్. ఈ రోజు మొత్తంగా 100 పేజీలు రావాలి, పేజీ నెంబర్ 1 నుంచి 100 వరకు రావాలంటే రావాల్సి అంతే, రైట్ సార్. డస్ నాట్ కాంప్రమైజింగ్ ఎనీ పర్పస్, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా టెక్స్ట్ బుక్ ని టార్గెట్ పెట్టుకొని చదివితే ఇక్కడ రోజుకి ఆయన చదువుతున్న నేపథ్యంలో 100 పేజీలు చెప్పి చదువుకుంటూ పోతే ఈ టెక్స్ట్ బుక్ మొదట చదువుతున్నప్పుడు 5 రోజులు టైం పడుతుంది కావచ్చు, కానీ తన రివిజన్ లో భాగంగా నెక్స్ట్ టైం రివిజన్ చేస్తే 2 రోజులే పడుతుంది, తర్వాత ఒక 10 గంటల్లోనే అయిపోతుంది, రైట్ సార్. ఎప్పుడైతే తన టెక్స్ట్ బుక్ 2వ సారి 3వ సారి రివిజన్కి వచ్చిందో సార్, అప్పుడు ఆయన తెలిసిపోతామట ఏది ఇంపార్టెంట్ ఉంది, ఏది ఇంపార్టెన్స్ కాదు, ఏది అవసరం, ఏది అనవసరం అనే విషయాలు తెలిసి ఆయన ప్రిపరేషన్ వేగవంతం అవుతుంది. కాబట్టి మాక్సిమం రివిజన్ అయ్యేటట్టు చూసుకుని మిత్రమా. అందులో సిలబస్ షీట్ లో ఉన్న టాపిక్స్ ని ఎక్కువ మొత్తంలో చూస్తూ చదవండి, సిలబస్ షీట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా చదవద్దు, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, రైట్ మిత్రమా. ఎస్ వినోద్, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు వినోద్, చాలా కాలం తర్వాత, రైట్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ, రైట్ సార్. ఎస్ తప్పకుండా మిత్రమా. ఎస్ మిత్రమా. సహర్ష గారు 100% మిత్రమా. ఒక ప్లాన్ ప్రకారంగా ముందుకెళ్తాం మనం కూడా, ఆ ప్లాన్ ప్రకారంగా మనందరం కలిసి ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. టెట్ డిఎస్సి విషయంలో ఇక రిమైనింగ్ మీకు మీ ప్రిపరేషన్కి చేదోడు వాదోడుగా ఉండడం కోసం
వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో టెట్ టు డిఎస్సికి రెండింటికి దోహదపడే విధంగా సింగిల్ పేమెంట్ మిత్రమా, ఏపీ వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి కానీ సింగిల్ పేమెంట్ కంప్లీట్గా డిఎస్సి ఎగ్జామ్ అయిపోయేంత వరకు కంప్లీట్గా మీకు చేతుల బాధలుగా ఉంటాం. ఇక్కడ వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ ద్వారా మీకు తెలంగాణ వాళ్ళకైతే టెట్ టు డిఎస్కి సంబంధించినటువంటి సోషల్ కంటెంట్ కోర్స్ ఏర్పాటు చేశాం. నాతో పాటుగా జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకానమీ కలిపి మన యొక్క మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో సార్ వాళ్ళందరూ కూడా బోధిస్తూ ఉంటారు. సార్ వాళ్ళని ఆల్రెడీ యూట్యూబ్ ద్వారా మీకు కొంతవరకు సుపరిచితం చేశాను. మరో ఇద్దరు సార్ వాళ్ళు కూడా వస్తున్నారు హిస్టరీకి, దాంతో పాటుగా సివిక్స్కి. రైట్ సార్, ఇప్పటికే సివిక్స్కి దేవేందర్ సార్, దాంతో పాటు ఎకనామిక్స్కి కురుమయ్య సార్, సివిక్స్కి ఇంకొక సార్ మనకు శ్రీనివాస్ సార్ కూడా ఇంట్రడ్యూస్ అయ్యాడు. హిస్టరీ విషయంలో మనకు ప్రధానంగా మరో సార్ కూడా అందుబాటులోకి వస్తాడు. మాక్సిమం ఇంటర్మీడియట్కి ఒకరిని ప్లస్ సోషల్ కంటెంట్ విషయంలో టెక్స్ట్ బుక్ వరకు మరొకరిని మీకు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మీకు ఎంతవరకు అయితే కంటెంట్ పూర్తి స్థాయిలో అవసరమో దాన్ని మీకు అందించడంలో భాగంగా ఒక నిబద్ధతతోటి ముందుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాం మిత్రమా. ఈ కోర్స్ ని మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో ఆఫర్ ప్రైస్ కింద 799 రూపీస్కి ఏర్పాటు చేస్తాం. రైట్ సార్, ఎందుకంటే మిత్రులకు కూడా కొంత వాళ్ళు ఉపాధ్యాయ వృత్తి నిమిత్తం సెలవు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళకు సెలవు పోగా మిగిలినటువంటి రెమ్యునేషన్ కూడా మనం అందించాలి. కాబట్టి కొంత ఆర్థిక పరంగా వాళ్ళకు వెసులుబాటు కల్పించడంలో భాగంగా ఈ ప్రైజ్ అనేది ఇంతవరకు ఏర్పాటు చేసాం. ఇది ఆఫర్లో ఉంది. తిరిగి మరో 2 రోజుల్లో కొంత అమౌంట్ కూడా పెంచే అవకాశం ఉంది. రైట్ సార్, ఇది గమనించే ప్రయత్నం మిత్రమా. అలా అని చెప్పేసి బాగా ఎక్కువ మొత్తం ఉండదు. తెలంగాణ లాంగ్ టర్మ్ టెస్ట్ సిరీస్, ఇందులో టెట్ సిలబస్ ఉంటుంది, డిఎస్ సిలబస్ ఉంటుంది. ఇక్కడ సోషల్ కంటెంట్ కోర్సులో మిత్రమా కేవలం హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ అప్ టు ఇంటర్మీడియట్ వరకు బోధన ఉంటుంది. ఇవి లైవ్ అండ్ రికార్డ్ క్లాసెస్ సార్. సో నాట్ ఓన్లీ ఓల్డ్ వీడియోస్ ఉండవు, లైవ్ అండ్ రికార్డ్ క్లాసెస్. సార్ వాళ్ళు వచ్చినప్పుడు రేపు ఎకానమీ కురుమయ్య సార్ క్లాస్ ఉంది. ఈ రోజు మీకు నైట్ నోటిఫికేషన్ వస్తుంది. రేపు మార్నింగ్ 9 o'clock 10 o'clock స్టార్ట్ అయితే 10 to 5 వరకు మధ్యలో 1 hourకి 1.5 hourకి బ్రేక్ ఇస్తూ చాప్టర్ వారీగా బ్రేక్ ఇస్తూ మిమ్మల్ని కొనసాగిస్తూ ముందుకెళ్తాం. మీరు ఒకవేళ అనుకూలంగా లేని ఎడల ఆ వీడియో రికార్డ్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడైనా వినొచ్చు, ఎన్నిసార్లు అయినా వినొచ్చు, ల్యాప్టాప్ లో కూడా వినొచ్చు. రైట్ సార్, రిమైనింగ్ ఈ కోర్స్ ఇది ఎలా ఉంటే టెస్ట్ సిరీస్ కోర్స్ కూడా టెట్కు డిఎస్సికి దోహదపడే విధంగా ఉంటుంది మిత్రమా. ఇందులో టెట్ సిలబస్ అయిన సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్. రైట్ సార్, సో షెడ్యూల్ తో సంబంధం లేకుండా టెట్ ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి మీకు కొంతవరకు 50 రోజుల టైం ఉంది కాబట్టి మాక్సిమం వీలైనంత వరకు మీకు తోచినప్పుడు మీరు ఎగ్జామ్స్ రాసుకోవడం కోసం సిలబస్ షీట్ లో ఉన్న టాపిక్స్ ఆధారంగా తీసుకుని సైకాలజీ టెస్ట్ అని, తెలుగు, ఇంగ్లీష్ టెస్ట్ ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఒక 60% వరకు సైకాలజీ, తెలుగు టెస్ట్ ను అప్లోడ్ చేసాం. మిగతావి కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం. రైట్ సార్, ఇక్కడ సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ షెడ్యూల్ తో సంబంధం లేకుండా పూర్తి స్థాయి సిలబస్ షీట్ లో టాపిక్స్ అన్ని అప్లోడ్ చేస్తాం. రైట్ సార్, రిమైనింగ్ హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ, సోషల్ మెథడాలజీ, పిఐ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, డిఎస్సి వరకు ఒక షెడ్యూల్ ప్రాతిపదికన ముందుకెళ్తాం. నెలవారీగా షెడ్యూల్ రిలీజ్ చేయబడుతుంది. రైట్ సార్, ఇప్పటికీ జాగ్రఫీ షెడ్యూల్ రిలీజ్ చేసాం, ఎగ్జామ్స్ అప్లోడ్ చేసాం. తర్వాత సివిక్స్ హిస్టరీ షెడ్యూల్ రిలీజ్ చేసాం, ఎగ్జామ్స్ అప్లోడ్ చేస్తున్నాం. రైట్ సార్, ఇప్పుడు హిస్టరీ షెడ్యూల్ నడుస్తుంది. రైట్ మిత్రం, వాయిస్ క్లియర్ ఉందా? ఎస్ సార్, ఎస్ రాజు సార్ 100% మిత్రమా. ఇక్కడ గమనించాలి మిత్రమా, టెట్కు సంబంధించిన సిలబస్ ఏదైతుందో 10th క్లాస్ వరకు కంటెంట్ని, మెథడాలజీని, సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ని మొదటగా ఇందులో అప్లోడ్ చేయబడతాయి మిత్రమా. ఆల్రెడీ సైకాలజీ అప్లోడ్ చేయబడుతుంది. రిమైనింగ్ జాగ్రఫీ 10వ తరగతి వరకు పాఠ్యాంశాల ఒక్కొక్క పాఠ్యాంశం పైన ఎగ్జామ్ పెడుతూ ఆ ఎగ్జామ్ యొక్క వీడియో విశ్లేషణ ఉంటుంది. ప్రీవియస్ మనము ఎగ్జామ్స్ కండక్ట్ చేసాం, వాళ్ళకి విశ్లేషణ చేయలేదు, అయినప్పటికీ కూడా 296 మందికి ఉద్యోగాలు సాధించడంలో కీలక పాత్ర వహించాం. ఈసారి ఇంకా ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులకి చేదోడు వాదోడు ఉండాలి, వాళ్ళ విజయపథంలో కీలక పాత్ర వహించాలనే నేపథ్యంతో సోషల్ కంటెంట్ టెస్ట్లు ఏవైతున్నాయో హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ యొక్క టెస్ట్కి వీడియో విశ్లేషణ కూడా ఏర్పాటు చేసాం. అది లైవ్లో మళ్ళీ అది 4 AM to 6 AM, రోజు ఎర్లీ మార్నింగ్ 4 AM to 6 AM వరకు ఆ యొక్క లైవ్ సెషన్ ఉంటుంది మిత్రమా. ఇక్కడ ఈరోజు పెట్టిన ఎగ్జామే రేపే కాకుండా ఒక ప్రణాళిక ప్రకారంగా మనకు గతంలో పెట్టిన ఎగ్జామ్లో ఒక సీక్వెన్స్ ఆర్డర్గా పోతున్నాం. ఇందులో జాగ్రఫీకి సంబంధించిన షెడ్యూల్ అనే విశ్లేషణ జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామ్ విషయంలో హిస్టరీ అనేది ఎగ్జామ్ జరుగుతున్నది కాబట్టి మీకు రివిజన్ అనేది ఎక్కువ మొత్తంలో అయిపోతుంది. ఎక్కడ కూడా మర్చిపోకుండా మల్టీ టైమ్స్ రివిజన్ అవ్వడం దోహదపడుతుంది. రిమైనింగ్ హిస్టరీ తర్వాత సివిక్స్, ఎకానమీ ఇట్లా షెడ్యూల్ ప్రకటిస్తూ పోతూ ఉంటాం. నెలవారీగా షెడ్యూల్ రిలీజ్ అవుతుంది, అప్ టు డిఎస్సి వరకు ఉంటుంది మిత్రమా. ఈ కోర్స్ ఆఫర్ ప్రైస్ కింద 699 రూపీస్ కోర్స్ ఉంది. ఇది 2 రోజులు మాత్రమే ఉన్నది మిత్రమా, తదుపరి 999 రూపీస్గా మారుతుంది. ఇక్కడ సోషల్ కంటెంట్ టెస్ట్ ఏవైతున్నాయో అందులో హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీకి సంబంధించిన టెస్ట్ల యొక్క వీడియో విశ్లేషణ కూడా ఉంటుంది. రైట్ సార్, సో కాబట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. ఇది తెలంగాణ రాష్ట్ర వారి మిత్ర బృందం దృష్ట్యా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్ర బృందానికి ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ని కవర్ చేస్తూ ఇక్కడ పూర్తిగా కంటెంట్ కోర్స్ అందుబాటులో తీసుకొచ్చాం మిత్రమా. ఇప్పటికే 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ ఆధారితంగా అన్ని డిస్కస్ చేసాం. హిస్టరీ 8th క్లాస్ నుంచి ఇప్పుడు రికార్డింగ్ అవుతుంది, లైవ్ అండ్ రికార్డ్ క్లాసెస్ అవుతున్నవి. ఈ వీక్లో షెడ్యూల్ ఉంటుంది, హిస్టరీ షెడ్యూల్ అనేది ఈ వీక్లో స్టార్ట్ అవుతుంది మిత్రమా. రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ అదే మాదిరిగా ఇంటర్మీడియట్ సంబంధించిన సివిక్స్, జాగ్రఫీ అప్లోడ్ అయినవి. తదుపరి రిమైనింగ్ ఎకనామిక్స్ కానీ అదే మాదిరిగా మన యొక్క హిస్టరీ కానీ లింక్ చేసుకుంటూ ముందుకెళ్తాం. రైట్ సార్, ఇవి గమనించే ప్రయత్నం చేయండి. రిమైనింగ్ సోషల్ కంటెంట్ కోర్స్ ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్ర బృందానికి డిఎస్సి కోసం ఏర్పాటు చేసినటువంటి యొక్క కోర్స్ ఏదైతే ఉందో ఇది 799 రూపీస్కి అందుబాటులో ఉంది. ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకుని మిత్రమా. అన్ని లైవ్ అండ్ రికార్డ్ క్లాసెస్ ఇప్పుడు ఏర్పాటు చేసినవి మాత్రమే. రైట్ సార్, ఓల్డ్ వీడియోస్ కావు, ఇది గమనించండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్ర బృందానికి ఎస్ఏ సోషల్ టెస్ట్ సిరీస్ ఇది 699 రూపీస్ వరకు అందుబాటులో ఉంటుంది మిత్రమా. దీనిలో రీషెడ్యూల్ అనేది రిలీజ్ అవుతుంది విత్ ఇన్ షార్ట్ టర్మ్లో. ఇప్పటికే మనం 10వ తరగతి వరకు ప్రతి పాఠ్యాంశం పైన ఒక టెస్ట్ కండక్ట్ చేస్తూ వచ్చాం సోషల్ కంటెంట్ విషయంలో. రైట్ సార్. రిమైనింగ్ ఇక్కడ సైకాలజీ పైన డిఎస్సి సిలబస్లో ఉన్న సైకాలజీ పైన టెస్టులు కండక్ట్ చేస్తూ వచ్చాం. రిమైనింగ్ మనకి ఇక్కడ కావాల్సినటువంటి రిమైనింగ్ పిఐఈ అదే మాదిరిగా సోషల్ మెథడాలజీ ఎగ్జామ్స్ కూడా అప్లోడ్ చేసి పెట్టాం. వీటికి రీషెడ్యూల్ అనేది ఉంటుంది. మళ్ళీ డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్ డిఎస్సి సిలబస్ షీట్ని ఆధారంగా చేసుకొని ఇంటర్ లింక్ టాపిక్స్ పైన, ఇంటర్లో ఉన్నటువంటి లింక్ టాపిక్స్ ఏవైతున్నాయో ఆ లింక్ టాపిక్స్ పైన పిఐఈ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పైన ఇక్కడ కూడా మళ్ళీ షెడ్యూల్ అనేది ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది మిత్రమా. ప్రతి టెస్ట్ కూడా 8 PM తర్వాత వాళ్ళకి ఇద్దరికి కూడా అప్లోడ్ అవుతుంది. ఆ టెస్ట్లో సోషల్ కంటెంట్ టెస్ట్ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ జాగ్రఫీ వీడియో ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. తదుపరి హిస్టరీ, సివిక్స్, ఎకానమీ అనేది వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. రైట్ మిత్రమా. ఈ కోర్సు కూడా 699 రూపీస్కి అందిస్తున్నాం. విత్ ఇన్ షార్ట్ టర్మ్లో కొంత అమౌంట్ పెంచే యోచన ఉంది కాబట్టి అందరూ కూడా త్వరపడే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా. ఇది ఈ తరహా మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ ద్వారా మనకు అందిస్తున్నటువంటి ప్రతిపాదన మిత్రమా. సో మ్యాక్సిమం వీలైనంత వరకు రిసీవ్ చేసుకోండి. అదే మాదిరిగా సో ఇప్పటిదాకా ఎన్నో రకాలుగా ఎంతోమంది ఎన్నో విధి విధానాలు పక్కన పెట్టేసి ప్రిపరేషన్లో ముందుకు వచ్చడం జరిగింది మిత్రమా. ఇక చివరి ఘట్టం, ఈ చివరి దశలో మీరు వయసుతో సంబంధం లేకుండా వ్యవహారికంగా మీ జీవితంలో కొన్ని వచ్చినటువంటి సమస్యలతో సంబంధం లేకుండా కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి మిత్రమా. మనందరికీ తెలుసు, వాళ్ళు వీళ్ళు చెప్తా ఉంటారు ఓటమికి గెలుపుకు తొలిమెట్టు అని చెప్పేసి. రైట్ సార్. సో నా కాన్సెప్ట్ అలా కాకుండా నేనేమంటున్నా అంటే మనం మ్యాక్సిమం వీలైనంత వరకు ఏమైనా ఆటంకాలు వచ్చి ఎక్కువ మొత్తంలో మన ప్రిపరేషన్లో భాగంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నామంటే తప్పకుండా మన ముందు సక్సెస్ ఉన్నట్టే లెక్క. రైట్ సార్. నువ్వు ఈరోజు టెట్ విషయంలో కానీ డిఎస్సి విషయంలో కానీ నీ ప్రిపరేషన్లో భాగంగా నువ్వు ముందుకు వచ్చినప్పుడు కొన్ని ఆటంకాలు రావడం, ఆర్థిక స్థితిగతులు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తప్పకుండా మీ ముందు సక్సెస్ ఉన్నట్టు లెక్క మిత్రమా. వాటిని అధిగమిస్తేనే నీ సక్సెస్ నీ చేరువవుతుంది. కాబట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు ఎక్కడ కూడా సంకల్పాన్ని కోల్పోకుండా ముందుకెళ్ళే ప్రయత్నించండి. 100కి 100% డిఎస్సిని క్రాక్ చేయొచ్చు మిత్రమా. రైట్ సార్. గమనించాలి సార్, నేను టెట్ విషయంలో డిఎస్సి విషయంలో ప్రీవియస్తో పోల్చుకుంటే ఈసారి తప్పకుండా డిఎస్సిని క్రాక్ చేస్తాను అని చెప్పేసి కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసుకొని నేను పూర్తిగా డిఎస్సి కోసం చదువుతాను అంటారు. రైట్ సార్. కంప్లీట్గా చదువుతాను అని. రైట్ సార్. చదువుతాను అని అనుకోవడం వేరు, చదవడం వేరు. రైట్ సార్. ఈరోజు కంటెంట్ విషయంలో టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఈరోజు నేను కంప్లీట్గా చూసినట్టయితే 6వ తరగతి పాఠ్యాంశము. రైట్ సార్. సో తెగలు, సామాజిక నిర్ణయాధికారం, సో గణతంత్ర రాజ్యాల ఆవిర్భావకంలోని 2 పాఠాలు చదువుతాను అని అనుకోవడం వేరు, చదవడం వేరు. రైట్ సార్. చదువుతానని అనుకోవడం 100 మంది అనుకుంటారు. రైట్ సార్. కానీ చదివేవాడు ఒక్కడే ఉంటాడు. ఎవడైతే చదువుతాడో వానికే ఆ యొక్క ఎగ్జామ్ పేపర్లో ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అనుకోకండి, చేసే ప్రయత్నం చేయండి. రైట్ సార్. చదువుతాను అనుకోవడం పక్కన పెట్టి చదవడమే మొదలుపెట్టే ప్రయత్నం చేయండి. ఇంతకంటే నేను ఎక్కువ మొత్తంలో చెప్పలేను మిత్రమా. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, ఒక హానెస్ట్గా నియమ నిబంధనలను ఆధారంగా చేసుకొని మీ ప్రిపరేషన్లో కొంత కీలక పాత్ర పోషించాలనే నేపథ్యంతో వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. అందరూ కూడా ఉపయుక్తం చేసుకోండి. మన యొక్క వ్యవస్థలో, మన సిస్టంలో మీరు భాగస్వాములు అవ్వండి. వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ అనేది ఒక ఫ్యామిలీ మెంబర్స్. రైట్ సార్. అందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా హార్డ్ వర్క్ చేద్దాం. సో మీ ప్రిపరేషన్కి ఎంతవరకు వీలైతే అంతవరకు బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. రైట్ సార్. నేను కానీ నా టీం కానీ పూర్తిగా మీకు చేదురు వాదరుగా అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాం మిత్రమా. ఉపయుక్తం చేసుకోండి. ఈ వీడియోని అందరికీ చేరువయ్యే విధంగా ఒక చిన్న లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, స్టాటస్ పెట్టే ప్రయత్నం చేయండి మిత్రమా. సో ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. రైట్ సార్. ఈరోజు మన యొక్క సోషల్ కంటెంట్ కోర్స్ లోపల తెలంగాణ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. నోటిఫికేషన్ పంపించి రిసీవ్ చేసుకోండి. రేపటి నుండి
సోషల్ కంటెంట్ కోర్సులో తెలంగాణ మిత్ర బృందానికి పర్టికులర్గా ఎకానమీ షెడ్యూల్ ఉంటుంది మిత్రమా, తదుపరి హిస్టరీ షెడ్యూల్, తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ సివిక్ షెడ్యూల్ ఉంటుంది. ఏపీ వాళ్ళకు కూడా ఈపీ హిస్టరీ షెడ్యూల్ అనేది కొనసాగుతూ ఉంటుంది. జస్ట్ సార్ మనకు నోటిఫికేషన్ వచ్చిన విత్ ఇన్ షార్ట్ టర్మ్లోనే ఏపీ వాళ్ళకు కూడా కంటెంట్ క్లాసెస్ అని హ్యాండ్ ఓవర్ అవుతాయి. ఇంటర్మీడియట్ అప్లోడ్ అవుతున్న వరుసగా చూడండి ఒకసారి అప్లోడ్ అవుతున్నవి. రిమైనింగ్ ఈ యొక్క హిస్టరీ కానీ దాంతోపాటు సివిక్స్ కానీ మిగతా అంశాలు కూడా డిస్కస్ చేస్తూ వస్తాం. రైట్ సార్? ఎస్, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా ధన్యవాదాలు మిత్రమా. రైట్ సార్, అప్డేట్ ఇస్తాను మిత్రమా, ఎనీ అప్డేట్ తప్పకుండా ఇస్తాను యాప్ ద్వారా. రైట్ సార్, ప్లే స్టోర్కి వెళ్ళండి, వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో నేను 2 కోర్సులు రిసీవ్ చేసుకోండి మిత్రమా. తెలంగాణ వాళ్ళు 2 కోర్సు తీసుకోవాలి, ఏపీ వాళ్ళు 2 కోర్సు తీసుకుంటే మనం ఫుల్ ప్లేజ్గా ముందుకెళ్ళొచ్చు. రైట్ సార్, చాలా తక్కువ అమౌంట్ సార్. మీరు బయటి ప్రపంచంతో చూస్తే బయట వేలకు వేలు ఫీజులు పెట్టేసి అరకొరగా అంతంత మాత్రమే అవగాహన కల్పించి సో అయిపోయిందిలే అనే నేపథ్యంతో పోల్చుకున్నప్పుడు మనం మాత్రం కంప్లీట్గా ఒక నిబద్ధతతోటి సో పూర్తి స్థాయిలో ఒక నిబద్ధతతో పాటుగా మాకు ఉనికి కావాలి, స్కూల్ అసిస్టెంట్ సోషల్ అంటే తప్పకుండా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాపే అనేటటువంటి ఒక నేమ్ రావాలి 2 రాష్ట్రాల నేపథ్యంతో పూర్తిగా టీం అంతా కలిసి ముందుకెళ్తున్నాం మిత్రమా. సో అందరినీ ఆదరించండి, అందరం కలిసి ముందుకెళ్దాం. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్? ఎస్, క్లియర్ సార్? ధన్యవాదాలు మిత్రమా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంగ్లీష్ మీడియం లేదు మిత్రమా, తెలుగు మీడియం మాత్రమే ఉంది యాప్ లోపల. రైట్ సార్? ఎస్, తెలుగు మీడియం మాత్రమే ఉంది. ఇంగ్లీష్ మీడియం అనేది ఫర్దర్గా డిఎస్సికి వచ్చేటప్పుడు ప్లాన్ చేస్తాం. టెస్ట్ సిరీస్ కంప్లీట్గా తెలుగు మీడియంలో ఉంటుంది మిత్రమా. క్లాసుల బోధన మాత్రం మీకు టర్మినాలజీ పదాలను ఉపయుక్తం చేసుకుంటూ బోత్ మీడియాలో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. రైట్ సార్? రైట్ మిత్రమా? ఎస్ ఎస్, తప్పకుండా ప్రవీణ్ గారు. ఎస్ మిత్రమా, టెట్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాం కాబట్టి సైకాలజీ దాంతోపాటుగా తెలుగు ఇంగ్లీష్ టెస్ట్లను అప్లోడ్ చేస్తూ వచ్చాం. మనకు సమయభావన ఉండదనే నేపథ్యంతో ఒకసారి మీరు ఫోల్డర్ ఓపెన్ చేసి దానిలో కనబడుతుంది. రైట్ మిత్రమా, రిమైనింగ్ ప్రీవియస్ ప్రశ్నపత్రాల ఆధారంగానే ప్రశ్నల యొక్క సరళి ఉంటుంది. ఇక్కడ గమనించాలి మిత్రమా, మనకి ప్రశ్నల యొక్క సంఖ్య సంబంధం లేదు, టాపిక్ అంతా కవర్ అవ్వడమే మన ముఖ్య ఉద్దేశం, పాఠ్యాంశం అంతా కవర్ అవ్వడం. అలా సోషల్ కంటెంట్లో హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ 10th క్లాస్ వరకు వెళ్ళిన తర్వాత మెథడాలజీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇలా టెట్కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన తర్వాత డిఎస్సికి పోతాం తెలంగాణ వాళ్ళకి. ఇది మాత్రం ప్రామాణిక తీసుకోండి. రైట్ సార్? ఎస్, ఎవ్రీ డే మార్నింగ్ 4 o'clock to 6 o'clock వరకు టెస్ట్ విశ్లేషణ ఉంటుంది మిత్రమా, ఉపయుక్తం చేసుకోండి. రైట్ సార్? ఎస్, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. మీకు తెలిసిన మిత్రులకి తెలిసిన ఫ్రెండ్స్ చెప్పండి సార్. ఎస్, సో మీరు సపోర్ట్ చేయండి, అందరి కలిసి ముందుకెళ్దాం. రైట్ సార్? ఎస్, గాయత్రి మ్యామ్ ఒక కాల్ చేయండి మ్యామ్. ఎస్, వినోద్ మొదలుపెట్టి మీ చిన్న ఇక వదిలిపెట్టే ప్రసక్తి చేయొద్దు. రైట్ సార్, ఈసారి పర్టికులర్గా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి ప్రతి మిత్రుడు చెప్పేది ఒకటే మిత్రమా, ఇన్ని సంవత్సరాల కష్ట ఫలితం మీరు బీఎడ్లు చేసి డిఎడ్లు చేసి సర్టిఫికేట్ సాధించిన మీ యొక్క నేపథ్యంలో భాగంగా డిఎస్సి ఉద్యోగం కోసం టెట్ ఎక్కువ స్కోర్ తీసుకురావడంలో భాగంగా మన అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మన పూర్తి పేరు, నాన్నగారి పేరు, అమ్మగారి పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ పైన ఒక పోస్ట్ కోడ్ రిజిస్టర్ అయి ఉండాలి. అదే మన టార్గెట్. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టే ప్రయత్నం చేయొద్దు. రైట్ సార్? ఎస్, థ్యాంక్ యూ సార్.